హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము నోటితో ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఇక్కడ 2 అంకి వేస్తుంది. విశ్వాస విషయంలో అన్న చోట 1వ అంకి వేస్తుంది. 1వ అంకి దగ్గర పుట్టినట్లు విశ్వాసము యొక్క అని మరొక తర్జుమా. అలాగే మరొక వచన భాగాన్ని బట్టి ఆ క్రింది మాటను కూడా రెఫరెన్స్లో చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మాటలు చదువుదాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక మీదట ఉంటుంది. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఆ దినాలలో 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించేసేవారు. ఇలాగుండగా ఇట్లుండగా ఇప్పుడు దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు మరి ఇంకెంత ఎక్కువైన దండనకు తీర్పునకు పాత్రుడుగా ఎంచబడతాడు అని మీకు తోస్తుంది. ఆలోచన చేయండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. సో జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఈ మాటలను వచనం చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనము కలిసి ధ్యానం చేయటానికి ఎన్నిక చేసుకోవటం గల కారణం ఏంటంటే, ఇది మరొక పాఠ్యాంశం కాదు. గడిచిన 2-3 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్న విషయం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో
దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనే మాట పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, ఈవెన్ ప్రకటన గ్రంథంలో. అలాగే నీ దేవుడైన యెహోవా మీరు భయం కలిగి ఉండాలి, భయపడాలి. ఇదే కదా దేవుడు మేము నుంచి కోరేది. దేవుని పట్ల మేము భయం కలిగి ఉంటాము అని మీరు నోటితో చెప్పటం దేవుడు వినాలని ఆశపడుతున్నాడు అన్నమాట ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత దేవుని పట్ల భయము కలిగి ఉండండి అని శిష్యులకు, 12 మంది శిష్యులకు చెప్పాడు. ఆ తర్వాత 70 మందిని పిలిచి వాళ్లకు కూడా అదే మాట చెప్పాడు. మీరు ఎవరికి భయపడాలో చెప్తాను వినండి, ఎవరికి భయపడాల్సిన పని లేదో చెప్తాను వినండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. భయంకరమైన పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి. కనుక ఆ పరిస్థితులు ఎదుర్కొన్నట్టుకు మీకు ధైర్యాన్ని కూడా తీసుకోవాలి అన్నట్టు కాకుండా, భయపడకండి అని చెప్పిన వాడు మీకు తోడుంటాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక మీరు భయపడాల్సిన పని లేదు. కానీ ఆ ప్రభువే మరలా చెప్తున్నారు, అదే సందర్భంలో దేవునికి భయపడండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి అంటూ అటు 11 మంది అపోస్తలులకు చెప్పాడు, 70 మంది శిష్యులకు చెప్పాడు. అందరూ అపోస్తలులు కాదు. అక్కడ లేఖనానుసారంగా సువార్తలను వాక్యానుసారంగా అక్షరార్థంగా అలా చదువుకుపోతే 12 మంది అపోస్తలులు అని పిలువబడ్డారు. వాళ్ళు కూడా శిష్యులు అని కూడా చెప్పబడ్డారు. యేసు ప్రభువు తన శిష్యులను తీసుకుని అన్నట్టుగా అందులో అపోస్తలులు కూడా ఉన్నారు. అలాగే 70 మంది శిష్యులు అంటే 12 ప్లస్ 70 మంది అన్నట్టుగా మనం చూసుకోవాలి. అలా ముందుకు సాగిపోతూ కొన్ని వచనాలు రిఫరెన్స్ తీసుకున్నాం. ఇంతకీ యేసు ప్రభువుకి క్లోజ్గా ఉండే శిష్యులు ఎంతమంది? 12, 70, 124 ఎంతమంది? ఎనీవే, అది ఇప్పుడు వాక్యం యొక్క అంశం కాదు. కానీ సో ప్రేమ భయభక్తులు కలిగి ఉండాలి. మన హృదయం అంటే గుండె, శరీరీతిగా చెప్పాలంటే గుండె చప్పుడు 2 శబ్దాలు. ఏ శబ్దం వీక్గా ఉన్నా సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, లోపలికి వెళ్ళే ఆ స్థితి బలహీనపడి బయటకు వచ్చే స్థితి బాగున్నా, లేదా లోపలికి వెళ్ళే స్థితి బాగుండి బయటకు వచ్చే స్థితి బాగలేకపోయినా మళ్ళా ప్రమాదమే. ఈ గుండె చప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 కలిసే ఉంటాయి. ఊపిరితిత్తులు, గుండె కలిసే పనిచేస్తాయి. అవి 2 కలిసి పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, చురుకుగా ముందుకు సాగిపోతుంది, రక్తము శుద్ధవుతూ ఉంటుంది. మనిషిని బ్రతికించే ప్రాణపాయువు మెదడు నుంచి పాదముల వరకు రక్తముతో కలిసి రక్తములో కలిసిపోయి ప్రవహిస్తూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ 2 విషయాలను లేఖనాలలో ఆ రీతిగా ఉన్నదాని కాకపోయినా మనము ఉపమాన రూపముగా వాటిని అన్వయించుకుంటున్నాం. అర్థం చేసుకోవటానికి, ఆసక్తితో దాన్ని చేత పట్టుకోవటానికి, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అవి ఎంత విలువైనవే మనం బ్రతకటానికి అన్నట్టుగా పోలికతో చూసుకోవటానికి ఈ దేవుని పట్ల భయము కలిగి ఉండుట, దేవునిని ప్రేమించుట, ఈ 2 పునాది రాళ్ళు మాదిరిగా, లేదా గుండె చప్పుడులో 2 శబ్దాలు మాదిరిగా, లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో 2 దేనికి దానికి ముఖ్యము అన్నట్టుగా, అనాది కాలం నుంచి చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా అదే మూలం, అదే గుండె చప్పుడు. స్తోత్రం కలుగునుగాక. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు అనే లేఖనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ లేఖనాన్ని బట్టి, ఆ లేఖనం వెనుకున్న తాత్పర్యంలో ఉన్న ఆ చక్కటి శ్రేష్టమైన మధురమైన అర్థాన్ని అర్థం చేసుకోవటంలో తొందరపడిన వారు, అంటే అపార్థం చేసుకున్నవారు, మేము ఎలా బ్రతికేసినా పర్వాలేదేమో అన్నట్టుగా,
ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుని పట్ల మనం భయం కలిగి ఉండాల్సిన పని లేదు. చనువుగా సులువుగా ధైర్యంగా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతాము. యేసయ్య ప్రక్కనే ఉన్నాడు కదా అన్నట్టుగా. అది తప్పని మరొక చోట లేఖనం చెప్పదు. కానీ యేసు ప్రభు ప్రేమ గురించి చెప్తున్నారు, భయం కలిగి ఉండమని చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా, ఈవెన్ ప్రవక్తల ద్వారా ప్రేమించమని భయం కలిగి ఉండమని చెప్తున్నారు. ఈవెన్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూసుకున్నా, 14వ అధ్యాయం ఆ మధ్యలో సన్నివేశాలు చూసుకున్నా, దేవుని పట్ల ప్రేమ, తొలి ప్రేమ అన్నట్టు. ఆ తర్వాత సమస్త ప్రజలకు దేవుని యొక్క దూత చేత దేవుడు ప్రకటింప చేస్తున్నాడు ఆకాశంలో ఎగురుతూ, యెహోవా పట్ల భయము కలిగి ఉండండి అంటూ. సో ఆ సన్నివేశాలను బట్టి చూసినా ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, భయపడాల్సిన పని లేదు. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలవటానికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కొరకు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. దేవుని ఇంటిపైన మన కొరకు ప్రధాన యాజకుడు కాపరి ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త యేసు దేవుని కుడి పార్శ్వ దగ్గర సింహాసనం మీద ఆసీనుడై ఇప్పటికీ మన నిమిత్తము, మన అతిక్రమం నిమిత్తము దేవునిని బ్రతిమలాడుకునేవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విషయంలో పశ్చాత్తాపపడుటకు, మారు మనసు పొందుటకు ఆలస్యం చేయకుండా ఉన్న పాటున ప్రభు సన్నిధిలో నిలబడి తప్పయింది, దోషమైంది, క్షమించు అని చెప్పుటకు మనం ఆలస్యం చేయకూడదు. భయపడాల్సిన పని లేదు. క్షమించుటకు తండ్రి సిద్ధంగా ఉన్నాడు. క్షమింపచేసే ప్రభు కూడా తండ్రి ప్రక్కన ఉన్నాడు, రక్తం చేతబట్టి. స్తోత్రం కలుగునుగాక. అలాగని మరి విశ్వాస జీవితాన్ని దేవుని పట్ల భయము లేని రీతిలో జీవించాలంటే వాక్యం ఒప్పుకోదు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి భయపడాల్సిన పని లేదు. ప్రేమ దగ్గరికి వెళ్తున్నాం, కనికరం దగ్గరికి వెళ్తున్నాం, దయ దగ్గరికి వెళ్తున్నాం, జాలి కృపాసింహాస దగ్గరికి వెళ్తున్నాం అనే మాటలను బట్టి ధైర్యంగా మనం వెళ్దాం. ప్రేమ పొందుకుందాం, దయ పొందుకుందాం, కృప పొందుకుందాం. కృప చూపే దేవుడు రమ్మని పిలుస్తుండగా ఏమో అని నీకు సంశయం వచ్చినా నీ పక్షంగా ప్రధాన యాజకుడు యేసు నీ ప్రక్కన నిలబడి తండ్రితో నీ విషయం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక భయపడాల్సిన పని లేదు. పశ్చాత్తాపపడుటకు, మారు మనసు పొందుటకు, బుద్ధి కలిగి ఉండుటకు, ప్రవర్తన నడవడిక సరిచేసుకొనుటకు, క్రియలు చేయుట ద్వారా నేను దేవుని బిడ్డను అని చూపించే విషయంలో వెనకబడిన, అంటే నులివెచ్చని స్థితి. చల్లగా లేవు, వెచ్చగా లేవు, దేవుని బిడ్డగా లేవు, లోక సంబంధిగా లేవు అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో త్వరగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి వేడుకో. అతిక్రమం దాచుకోవద్దు, అపవిత్రత దాచుకోవద్దు, అబద్ధాన్ని దాచుకోవద్దు, అక్రమాన్ని దాచుకోవద్దు, ఆయాసాన్ని దాచుకోవద్దు, పగను దాచుకోవద్దు. ప్రభు దగ్గర పెట్టేసేయి. నెమ్మది పొంది సమాధానపరుచు ఆత్మతో, ఆత్మశక్తితోనూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో అనే ఆ ఉత్సాహాన్ని పురుకొల్పే ఆ మాటలను ప్రభు రాయించారు. కనుక ఆ విషయాన్ని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అయ్యో నేను ఇలాగున్నాను, ఇలా చేశాను, అయిపోయాను కాదు, భయపడాల్సిన పని లేదు. ఆ విషయంలో భయంలో ప్రేమ ఉండదు, ప్రేమలో భయం ఉండదు అనే మాటలు కొంచెం సరిపోతాయి. కానీ అదే వ్యక్తి ఆ మాటను మరొక కోణంలో నుంచి అర్థం చేసుకుంటే, లేదా చెప్పిన బోధకుడు కూడా ఆ రీతిగా అర్థం చేసుకునేలాగున తన బోధను ఆ స్థాయిలో చెప్పుకుపోతే దేవుని నామం పేరట ఎన్నైనా జరిగిపోతాయి. దేవుని నామం చెప్పుకుంటూ ఏమైనా చేసేస్తాం పబ్లిక్గా. అది దేవునికి అంగీకారము కాదు అనేది లేఖనంలో స్పష్టంగా ఉన్నా, లేదా దేవునికి అంగీకారము కానిది అనే మాట లేఖనానుసారంగా కనబడకపోయినా మరికొన్ని లేఖనాలను మనం పరిశీలన చూస్తే అదే సమాధానము వచ్చేస్తుంది. సాధారణంగా దైవజనులు చాలామంది ఇలా చెబుతుంటారు.
కొంతమంది ప్రశ్నిస్తుంటారు, ప్రభులోకి వచ్చిన వారే, ప్రభుల ముందుకు సాగిపోతున్న వారే. ఏమనంటే, ఎక్కడైనా లేఖనాల్లో చెప్పండి, చూపించండి, సినిమాలు చూడొద్దు అన్నాడా? సినిమాలు చూడొద్దు అన్నాడా? జుట్టుకు రంగేసుకోవద్దు అన్నాడా? పెదాలకు ఎర్ర రంగు పూసుకోవద్దు, ఎక్కడైనా లేఖనం ఉంటే చెప్పండి, మేము మానేస్తాం. చూపించండి ఒక్క లేఖనం అన్నట్టు. నేను అంటాను, యేసు ప్రభు నేను దేవుడును, నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పారా? లేఖనం చూపించండి అంటూ ఇతర విశ్వాసముల వారు బల్లగొద్ది తొడదరిచి క్రైస్తవులను ప్రశ్నిస్తున్నారు. ఒక్క వచనం చూపించండి, ఐ యామ్ గాడ్, కమ్ అండ్ వర్షిప్ మీ అని యేసు ఎక్కడైనా ప్రకటిస్తే, ఎక్కడైనా భూమి మీద ఉండగా ఆయన సంచారం చేసి చెప్తే, మేము ఈ పుస్తకాలన్నీ పక్కన పడేస్తాం, వచ్చి యేసయ్యకు సాష్టాంగ నమస్కారం చేసేస్తాం, ఆయనకి గుడులు కట్టేస్తాం అంటూ బల్లగుద్ది చెప్తే విశ్వాసులకు లేఖనమేం కనపడదు. నేను దేవుడును అని లేఖనం కనపడదు కాబట్టి మనం నీళ్లు నమలే ప్రయత్నం చేస్తాం. అందుకే లేఖనం అక్కడ ఉండకపోవచ్చు, కానీ యేసు దేవుడు అని బల్లగొద్ది చెప్పుటకు 100 లేఖనాలు వెనకాల ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే శరీరధారి అయి కలగజేసిన వాక్యమే దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, దేనికి ఆది సంభూతుడై ఉన్నాడో. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, సమస్తం ఆయన మూలముగా, ఆయనే సృష్టికర్త, ఆయనే యేసు అని స్పష్టంగా చాలా చోట్ల ఆ తాత్పర్యాన్ని ఇచ్చి వచనాలు ఉంటాయి. కానీ వాళ్ళు పట్టుబడతారు, యేసు నేను దేవుడను, నన్ను ఆరాధించండి అని చెప్పిన మాట అంటూ పట్టుకుంటారు గట్టిగా. సో ఒక్కొక్కసారి అలాంటి మూర్ఖతత్వంతో మనం వాదం పెట్టుకోవటం కన్నా మౌనంగా ఉండి విశ్వాసాలు ముందుకు సాగిపోవటం మంచిది. స్తోత్రం కలుగునుగాక. నిజంగా నీకు దొరకదు, యేసు నేనే దేవుడను, నన్ను ఆరాధించండి అన్న మాట నీకు ఎక్కడ దొరకదు, అక్షరాలు అలాగున. కానీ బైబిల్ కేకలు వేసి చెప్తుంది ఆయనే దేవుడని. స్తోత్రం కలుగునుగాక. కనుక అలాగా వాదం పెట్టుకుని మనం గెలవాలనుకోవటం మంచిది కాదు. ఎందుకంటే ప్రతిదానికి దేవుడే సమాధానం చెప్తాడు. అలాగున భయము విశ్వాసం ప్రేమలో భయం ఉండదు అనే మాటను బట్టి ఈ కొన్ని వచనాలు అర్థం చేసుకోవటానికి మీతో కలిసి నేను ప్రభు యొక్క ఆత్మ సన్నిధిలో ధ్యానం చేస్తున్నాను. సినిమా అనే ఇంగ్లీష్ మాట, అది సినిమా అనేది. తెలుగులో దానికి ఏదో చలనచిత్రం అంటారు, ఇంకేదో అంటారు, అని పక్క పెట్టండి. అందరికి అర్థమేది సినిమా. సినిమాలు చూడొద్దని, సినిమాలు చూడటం లేదండి, సీరియల్ చూస్తున్నామని అంట. సినిమాలో ఉన్నదే సీరియల్లో ఉంటాం, అందులో సందేహమే లేదు. అందులో లేదు, ఇందులో లేదు. అదొక్క స్థాయిలో ఉంటే అది భారీ బడ్జెట్తో ఉంటే చిన్న బడ్జెట్తో ఉంటుంది, అంతే. అదేమో 3 గంటలు ఒకేసారి చూసేస్తాము, ఇది 3 సంవత్సరాలు కొంచెం చూస్తాం, అంతే తేడా. చూడొద్దని ఎక్కడైనా టీవీ, ఇది చూడొద్దు, అది చూడొద్దు, ఎక్కడ ఉంటే చూపించండి సార్. అన్యులు అడిగితే పోయిన వాళ్ళకి తెలియదు అంటున్నారు కదా, యేసు నేను దేవుడిని ఎక్కడుందో చెప్పండి, బైబిల్లో చూపించండి, మేము వచ్చేస్తాం యేసయ్యలోకి అంటున్నారు. మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా వింత తెలియక, కొంతమంది తెలిసి ఇవి తండవాదం చేస్తుంటారు. సినిమాను ఉండకపోవచ్చు, చాలామంది దైవజనం చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ అవును కదా అని నేను కూడా అనుకుంటూ మీతో కలిసి ఆ మాటలు మీ ముందు పెడుతున్నాను. సినిమాని లేకపోవచ్చు, కానీ అల్లరితో కూడిన ఆటలు పాటలు, అల్లరి ఆట పాట, అది కూడా ఎందుకు తీవ్రంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. స్తోత్రం కలుగునుగా. అల్లరిని సహించడు ఆయన, అక్రమాన్ని సహించడు ఆయన, అపవిత్రతను సహించడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకేం చెప్పాలి విశ్వాసులకు? నేను చూపించలేను, సినిమాని ఎక్కడ చూపించలేను, సీరియల్ అని ఎక్కడ చూపించలేను, టీవీ అనే మాట ఎక్కడ ఉండదు. సో చేసేద్దాం. అందుకే మనము లేఖనములను అక్షరార్థంగా పైపైన చదువుకుపోతే కొంత అర్థమైపోతుంది, అవునమ్మా ఇది చేయకూడదు, ఇలా ఉండాలి.
ఆగి పరిశుద్ధాత్మ సహాయంతో దాని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇంకా శ్రేష్టమైన తాత్పర్యాలు బయటకు వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకని లేఖనాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేయాలి. అలాగనే ప్రేమలో భయం ఉండదు అంటూ ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి, క్షమించమని అడగటానికి, ఆయన కృపను కోరుకోవటానికి, ఆయన చేయి పట్టుకోవటానికి, మరలా ఆయన ఆశీర్వాదాలు మరలా పొందటానికి భయపడాల్సిన పని లేదు. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కొరకు ఒక విజ్ఞాపనకర్త అక్కడ ఉన్నారు. అది భయం, ప్రేమ భయం. అలాగని జీవితాన్ని నడిపించుకోవటంలో మరి భయం అంటే ఆ మాటను ఇక్కడ తీసుకుని నా ఇష్టం అంటూ జీవించకపోతానంటే వాక్యం ఒప్పుకోదే, ఎక్కడా లేఖనం ఒప్పుకోదే. లేఖనంలో యేసు ప్రభు చెప్తారు కదా, చివరిదాకా రాలేదు, మధ్యలో నాగారు, మర్చిపోకండి వచనాలు. యేసు ప్రభు చెప్తారు కదా, ప్రభా ప్రభా నన్ను పిలుస్తారు, నేను చెప్పిన మాట చొప్పున మీరు చెయ్యరు కదా. ఆ పిదప మత్తయి సువార్త చివరి అధ్యాయము, మీరు సువార్త ప్రకటించండి, విశ్వసించిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి, నెక్స్ట్ నేను మీకు అయిపోయిందా. నేను మీకు మనుషులు పట్టే జాలలుగా చేస్తాను రండి అంటూ మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చాను. ఆ తర్వాత కొంతమంది వారికి వారుగా శిష్యులు అవటానికి వచ్చారు. నేను మీకు ఏ సంగతులైతే ఆచరించమని, అనుసరించమని, అలా నడుచుకోమని, అలా జీవించమని, అలా భూమి మీద బ్రతకమని చెప్పానో మీకు, అవే ఈ నమ్మి బాప్తిసం పొందిన వారికి మీరు ఉపదేశం చేసి అలాగున అనుసరించులాగున చూడండి. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు రక్షణ పొందుట శిష్యులమైపోవటం కాదు. నిజానికి ఒక డిగ్రీ కావాలంటూ అపాయింట్మెంట్ తీసుకుని, అడ్మిషన్ తీసుకుని బీకామ్లో జాయిన్ అయ్యాను, బీఎస్సీలో జాయిన్ అయ్యాను, పలానా కాలేజీలో సీట్ వచ్చింది, బీఎస్సీ ఫస్ట్ ఇయరు అంటే అది డిగ్రీయే, బీఎస్సీ ఫస్ట్ ఇయరే, బీఎస్సీఏ అడ్మిషన్ వచ్చింది, లోపలికి వెళ్ళాను. అవలేదు కదా. 3 సంవత్సరాలు సిలబస్ ఉంది, పరీక్షలు ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది, చివరిలో మళ్ళీ పరీక్షలు ఉంటాయి. అప్పుడు పట్టా చేతికి వస్తుంది. బీఎస్సీ క్లాసులో కూర్చున్నాను కానీ ఇంకా నాకు పట్టా చేతికి రాలేదు అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందిన వెంటనే ఆ శిష్యత్వంలోకి వచ్చాను. నేను శిష్యత్వము అనే దానిలోనికి ప్రవేశించాను, అపాయింట్ చేయబడ్డాను. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కొడుకును, నేను దేవుని కూతురును, ఆయన నాకు తండ్రి, ఆయన నాకు బోధకుడు, ఆయన ఇంటిలోనికి నేను చేర్చుకోబడ్డాను. ఆయన ఇంటిలో చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో నేను కూడా మరొక పిల్లవాడిగా దేవుడు నన్ను ఆ ఇంట్లో పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడను. కేవలం బయటని తీసుకొచ్చి అపాయింట్ చేయటం కాదు, ఆయన కడుపును పుట్టిన వానికన్నా ఎక్కువగా ఆత్మ వలన పుట్టాను. స్తోత్రం కలుగునుగాక. ఆత్మానుసారంగా పుట్టాను కనుక ఆ ఇంటిలో ఒక వ్యక్తినైపోయాను. ఆ ఇంటి వాడనే నాన్ననే పిలుస్తాను, ఒరే కొడుక అని ఆయన పిలుస్తాడు. ఆ ఇంటికి వారసుడు నేను, అందరితో పాటు ఆయన ఆస్తికి వారసుడు నేను. కానీ ఆ తర్వాత ఆయన పిల్లలు ఆయన కుటుంబంలో, ఆయన ఇంటిలో ఏ రీతిగా ముందుకెళ్ళాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. రక్షణ వచ్చింది కానీ రక్షణ పొందిన వారికి తగినట్టుగా మనము విశ్వాసాన్ని కొనసాగించాలి. కొందరు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ ఎరుగని వారిగా జీవిస్తున్నారు. ఎరుగని వారు ఎలాగోనో ఎరుగని వారిగా జీవిస్తారు, వాళ్ళకి తెలియదు కనుక. ఎరిగిన వారు ఎరుగుదమని చెప్పుకుంటూ ఎరుగని వారి కంటా మించి జీవిస్తూ మరలా మేము దేవుని ఎరిగి ఉన్నాము, వీ నో జీసస్ అంటూ చెప్పటం విచిత్రం, అది అబద్ధం అని అపోస్తలులే సంఘానికి ఉత్తరం రాసినటువంటి పరిస్థితి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే ఈ భయము ప్రేమ ఈ రెండు ఒకటిగా ఉన్న, ఒకదానిలో ఒకటి ఉన్న, భయం అనేటప్పటికి అందులో ప్రేమ ఉంటుంది, ప్రేమ అనేటప్పుడు అందులో భయభక్తులు కూడా ఉంటాయి. రెండు కలిసి పనిచేస్తాయి కానీ విడివిడిగా కూడా చూడవలసిన బాధ్యత. తండ్రిని యేసు ప్రేమించాడు, తండ్రి కూడా యేసును ప్రేమించాడు. అలాగే తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేస్తూ వచ్చాను. తండ్రికి ఇష్టమైనది నేను చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఎడబాయట లేదని ప్రభు సాక్ష్యం చెప్తారు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో పదే పదే మనం కలిసి ధ్యానం చేసి ముందుకు సాగిపోతాం కదా. తనను మరణము నుంచి తప్పించగల వానికి ఆయన విధేయత చూపించాడు. ఇంకా భయభక్తులు కలిగి ఉన్నందున, ప్రేమ కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి ఉన్నందున. ఆ పదాలు విడివిడిగా అలా ఉదాహరిస్తున్నారంటే నిజానికి ఇటు మోషే జీవితం చూసిన, రాహాబు జీవితం చూసిన, ఈవెన్ నోవహు యొక్క ఆ స్థితిని చూసిన ఇంకా చాలా సన్నివేశాలు ఉంటాయి. వారు విశ్వాసమును బట్టి అంటూ మొత్తం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఒక ప్రత్యేకమైన చాప్టర్ అది. వారు విశ్వాసమును బట్టి, నోవహు విశ్వాసమును బట్టి, అబ్రహాము విశ్వాసమును బట్టి, హానోకు విశ్వాసమును బట్టి, రాహాబు వేశ్య విశ్వాసమును బట్టి, యోసేపు విశ్వాసమును బట్టి. విశ్వాసం బట్టి అంటే అందుకే అంటున్నాం, విశ్వాసం అనగా 11వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. అది నిర్వచనం కాదని అనం. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నామంటే, సో విశ్వాసం అంటే అందులో ఈ చప్పుడు ఉండాలి అన్నట్టు, అందులో ఈ 2 మధురమైన పదార్థాలు ఉండాలి అన్నట్టు, అందులో ఈ ఊపిరికి సంబంధించిన జీవం ఉండాలి అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు తండ్రితో ఉన్నప్పుడు తండ్రి అబ్రహామును ఆశీర్వదించడానికి పిలిచినప్పుడు అబ్రహాముతో తండ్రి అయిన యెహోవా అంటారు ఇలాగా, నీవు అతిగా ప్రేమిస్తున్నా, అంటే నీ ప్రాణం కన్నా ఎక్కువగా, నువ్వు అతిగా ఎక్కువగా ప్రేమిస్తున్న ఒక్కగానొక్క నీ కొడుకును నాకు బలిచ్చి. అక్కడ ప్రేమ. బలి ఇవ్వటానికి వచ్చాడు, బలి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఆఫ్ చేసి నువ్వు నీ కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి, అక్కడ కూడా రిపీట్ చేస్తాడు దేవుడు, నువ్వు అతిగా ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయటానికి నువ్వు వెనక్కి తీయలేదు. ఎవరికో బలి కాదు, నో, నాకు బలి ఇమ్మన్నాడు, నాకు ఇచ్చేయమన్నాడు. బలి అనే మాటను అలా ఉంచండి, అర్పణ ఇచ్చేసేయి అన్నట్టు. అంటే నీకు మొత్తం సామ్రాజ్యము, ప్రపంచము, పగలు రాత్రి, నీ ఆలోచన, నీ ఊపిరి మొత్తం అంతా ఇస్సాకే. నీకు అంత ప్రేమ. ఇస్సాకు 0 అయితే నువ్వు 0 అయిపోయినట్టే అన్నట్టు మాట అన్నమాట. నువ్వు చాలా ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా, ఆ ఇస్సాకును నాకు ఇచ్చేసాయి. అంటే నేను ఇమ్మన్నది ఇచ్చే నా పట్ల ప్రేమ నీకుందా, అది నేను చూడాలి అన్నట్టు. స్తోత్రం కలుగునుగా. నీ కొడుకును ప్రేమిస్తావా, నా మాటను ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా అనే మాట. చివరికి అబ్రహాము ఆ సవాలును లేదా ఆజ్ఞను, ఆదేశాన్ని శిరసావహించి సణుగుతూ, గొణుగుతూ, ఏడుస్తూ, తీసేసుకునేవాడు ఎందుకు నాకు ఇవ్వాలి, ఇలాగ ఇచ్చేయమన్నవాడు ఎందుకు నాకు ఆశ చూపించాలి, ఇదేం దేవుడు, ఈయనేం దేవుడు. కష్టం వచ్చినప్పుడు ఎలాగ వచ్చేస్తాయి మాటలు, అనుకుందాం కాసేపు. ఆశ పెట్టి అడగ్గా ఇచ్చాడు, ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడేమో ఇచ్చేయమంటున్నాడు. ఏం దేవుడు ఏంటో. కానమ్మో ఇమ్మన్నాడు కదా అయ్యబోయ్ అంటూ మనసంతా సణుగుడు, మనసంతా గొణుగుడు, మనసంతా ఒక రకమైన అవిధేయత, మనసంతా కూడా దేవుని మీద కాస్త అదేమీ అబ్రహాములో లేదు. దానికి యెహోవాయే సాక్ష్యం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉండుంటే చాలా ఆలస్యం చేసేవాడే. 3వ జామునో, రాత్రి 2వ జామునో, లేదా తెల్లవారుజాము ప్రార్థనా సమయం కావచ్చు, 4వ జామునో అబ్రహామును తట్టెలేపాడా, ప్రార్థనలో ఉండగా మాట్లాడా, లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ మే బి. తెల్లవారగానే వెంటనే స్తోత్రం కలుగునుగాక. ఇక దేవుని దగ్గర బార్గెన్ ఏమీ లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు అని బార్గెన్ కూడా లేదు. వెంటనే లేచి
భార్యకు చెప్పి, పనివారికి చెప్పి, కొడుకుకు చెప్పి బయలుదేరిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదే నేను చెప్పిన చోటు ఈ పర్వతమే అనే స్వరం వినబడే వరకు ప్రయాణం చేస్తూ వచ్చేశాడు. ఆ పర్వత సముదాయం దగ్గరకు వచ్చినప్పటికి ఆ పర్వత శిఖరం మీదకి రమ్మని ప్రభు అక్కడ చెప్పారు. అప్పుడు ఆ పర్వత శిఖరం పైకి వెళ్ళటం ప్రారంభించాడు. పనివారిని గాడిదని అక్కడ వదిలిపెట్టేసి కట్టెల మోపును ఆ కొడుకు తల మీద పెట్టి ఆ నిప్పుల బుడ్డిని, పాత్రను, పిడతను చేత్తో పట్టుకుని కొండెక్కాడు. ఇక మీరు ఆలోచన చేసుకోండి, ఎక్కడా ఈశ్వరం అనేది స్థితి కానీ విసుగు కానీ ఏమీ లేదు. బికాజ్ ఐ లవ్ ద లార్డ్ మోర్ దాన్ మై సన్. ఐ లవ్ ద లార్డ్ మోర్ దాన్ మై సన్. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్రహాం చేసిన పనికి చాలా సంతోషపడి ఆ ప్రయత్నంలో, ఆ పరీక్షలో అబ్రహాము గెలిచిన దానిని బట్టి ఒక సాక్ష్యం ఆ రోజు అబ్రహాం చెప్పటం కాదు, మరలా యేసు మధ్యాకాశంలోకి వచ్చే వరకు, పాత నిబంధనలో మలాకీ గ్రంథం వరకు ఇజ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలకు అబ్రహాం ఒక మాదిరి. ఆ తర్వాత కృపాకాలంలో కూడా తండ్రి తన ఒక్కగానొక్క కొడుకును కూడా మన కోసం అలాగే ఇచ్చేశాడు, యేసును. స్తోత్రం కలుగునుగాక. అదొక అద్భుతమైన సాక్ష్యం. ఇటు అబ్రహాము, ఇటు యెహోవా, యేసు, ఈ రెండు జత చేసుకుని సంఘం ముందు అదే దృశ్యం పెడతారు. ఏమనంటే భయభక్తులు, ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ఈ భయం కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట అనేది తేలిక చేసి పక్క పెట్టకూడదు. భక్తి చేయటం ముందుకు రావచ్చు. నేను చెప్తుంటాను కదా, నేను చెప్పుకుంటుంటాను అప్పుడప్పుడు 10 పేజీలు చదవాలి, చదివాను. ఉదయం లేవగానే 6 గంటలకు లేచి చదవాలి, 6 గంటలు లేచి చదువుతాను. భక్తిలో ఒక భాగం అది, సమర్పణ. ఓకే, గో హెడ్. దానికన్నా ముందుగా నేను ఎందుకు చదువుతున్నాను, ఆ 10 పేజీలు ఎందుకు చదువుతున్నాను, తెల్లవారుజామున 6 పెట్టుకుని మరి ఎందుకు చదువుతున్నాను, మోకరిలు చదవాలని పెట్టుకున్నాను సమర్పణ, మోకరిలే చదువుతాను, మామూలుగా కూర్చొని చదవను అని పెట్టుకున్నాను. కరెక్టే, అది భక్తిలో భాగం. అది వినువారికి సాక్ష్యం, చేసేవారికి కూడా ఒక ఏమంటా చెప్పండి, ఒక అతిశయం లేదా ఒక సంతృప్తి. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఫర్ జీసస్ అన్నట్టుగా. కానీ మరి రోజువారీ జీవితంలో ఆ చదివిన 10 పేజీల్లో మాటలు పని చేయకపోతే, ఆ రోజువారీ ప్రవర్తనలో, నడవడికలో ఆ 10 పేజీల్లో ఉన్న ఎక్కడో వచనాలు ఖచ్చితంగా ఇమిడిపోతాయి. ఆ రోజువారీ పనిలో, ఆ నిర్ణయాల్లో, ఆ సంభాషణలో, ఆ ప్రయాణాల్లో. అక్కడ ఆ 10 పేజీల్లో చదివిన మాటలు ఇక్కడ నేను వర్తింప చేసుకోలేదనుకోండి, అది దేవుడు అడుగుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని పేజీలు చదివానని కాదు, మంచిదే. ఎలా కూర్చుని చదివానని కాదు, అది కూడా మంచిదే. కానీ అందులో ఏ మాటలు నీ లోపలికి వచ్చాయి, ఆ మాటలను ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆ రోజైన నడవడికలో వచ్చాయి. ఆ మాటలను తూచని పక్కకు పెట్టాను. అసలు అది చదివినట్టే నాకు ధ్యాస లేదు, అసలు లేఖనంలో అది ఉన్నట్టే నేను భావించలేదు. అంత తేలికగా దానిని ఆ రోజే అక్కడే 10 పేజీలు ముగించగానే బైబిల్ ఎలా మూసానో అంతే, అక్కడతో యేసు నేను కట్ ఆఫ్. ఆ తర్వాత రోజువారీ జీవితం మామూలు. అది దేవుడు అడుగుతాడు. కనుక ఎన్ని చదివాను, ఎలా కూర్చుని చదివాను, ఎలాంటి ధ్యాసతో చదివాను అనేది ప్రాముఖ్యమైనదైనా దానిని ఎలాగున నా జీవితంలోనికి ఇమిడ్చుకున్నాను. ఎందుకంటే దేవుడు అంటాడు, అది చదవటానికి మాత్రం కాదు, ఆ మాట చదువుతూ కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకుండా ఉండేలాగా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి అది ఆధారమైపోవాలి. నువ్వు వేసే ప్రతి అడుగుకు అది దీపపు కాంతిగా, టార్చ్ లైట్ వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ముందు వేసే అడుగు ఏముంటుందో ఏంటో, టార్చ్ లైట్ వేసినట్టుగా దీపం చేత్తో పట్టుకుని అరణ్యంలో చీకట్లో నడిచి ముందుకు సాగిపోయినట్టుగా. అది యేసయ్యకు చాలా ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినట్టు, యేసు రోజు దేవుని నోటి నుంచి వచ్చే మాట రొట్టె కన్నా ముఖ్యం. రొట్టె ఎలాగైతే లోపలికి వెళ్ళి జీర్ణమైపోయి ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో,
ఒక అడుగు వేసేలాగున్న సహాయం చేస్తుందో, బ్రతుకుటకు కారణమవుతుందో, దేవుని నోటి మాట వినుటకు చదువుటకు మాత్రమే కాదు, అది లోపలికి వెళ్ళాలి. దేవుని మాట రొట్టె మెటీరియల్ కాదు, దేవుని మాట ఆత్మ. రొట్టె శరీరానికి బలం ఇస్తే, దేవుని మాట మనసుకు, హృదయానికి, ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఆత్మ సంబంధంగా నడిపించబడటానికి ఈ దేవుని మాట మనకు బలమైన సహాయం చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ 3-4 రోజుల నుంచి అదే సబ్జెక్ట్ తీసుకొస్తున్నాం కనుక దానిని బేస్ చేసుకుని ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట కూడా మీ ముందుకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తీసుకొచ్చాను. మనం కలిసి ధ్యానం చేద్దాం అంటూ మీతో నేను కూడా కలుపుకుని ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ చివరి మాటల్లోకి వద్దాం. 29 నుంచి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం, యేసు రక్తమనలను ప్రతి పాపము నుంచి కడిగి మనలను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తం జయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన, కారణమైన యేసులో ఉన్న రక్తం కాదు, యేసు కార్చిన రక్తం. యేసు లోపల ఉండిన రక్తం కాదు, యేసు కార్చిన రక్తం చివరి బొట్టు వరకు. అది మనం పరిశుద్ధపరచబడటానికి అది సాధనమైపోయింది. హృదయ శుద్ధి, శరీర శుద్ధి, వాక్యం, ఈవెన్ ఆత్మశుద్ధి, పాపం అనేది లేకుండా చేసే ఆసక్తి, ఇదిగో యేసు రక్తం. స్తోత్రం కలుగునుగాక. తాను లేదా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన దేవుడు ఒక అగ్రిమెంట్గా, నిబంధనగా, ఒక ప్రామిస్గా ఆ రక్తాన్ని చెందించినప్పుడు, రక్త ప్రోక్షణ చేసినప్పుడు దానిని అపవిత్రమైనదిగా, అసహ్యమైనదిగా, ముట్టకూడనిదిగా, ఆ మాటే మాట్లాడకూడనిదిగా, ఆ రక్తమునకు సమీపిస్తే ఏదో మైలు పడుతున్నట్టుగా ఎంచి కృపకు మూలమగు దేవుని ఆత్మను, ఆత్మీయతను తిరస్కరించినవాడు ఇంకెంత ఎక్కువ దండన, తీర్పునకు పాత్రుడుగా ఎంచబడతాడని మీకు తోస్తుంది. ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మోషే కాలంలో అలా జరిగింది. ఇప్పుడు చాలామంది దేవుని కుమారుని కాళ్ళతో తొక్కుతున్నారు. ఆయన కాచిన రక్తానికి అస్సలు విలువే ఇవ్వటం లేదు. తెలియని వారేమో దండన ఎలాగో ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పాపమునకు జీతం యాతన, నరకం. కానీ మరి ఎరిగిన వారు అనే మాట అక్కడ పౌలు పలకకపోయినా అవి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసములో నిశ్చయత కలిగి ముందుకు సాగిపోవాలి. స్తోత్రం కలుగునుగా. ఎరుగిన వారు యేసు నామమును నేలపడవేసినట్టుగా, ఎరుగిన వారు యేసు నామమును పలకటమే అపవిత్రం అన్నట్టుగా, ఎరుగిన వారు యేసు నామానికి ఏమేమో అపవిత్రమైనవన్నీ అద్ది ప్రకటిస్తూ, చూపిస్తూ, విచ్చలవిడిగా మాట్లాడుతుండగా తీర్పు ఉండదనుకుంటున్నారా? ఉంటుంది. దేవుని చేతుల్లో పడటం సామాన్యమైన సంగతి కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని ఆత్మను, దేవుని రక్తాన్ని, దేవుని ప్రేమను అపవిత్రమైనదిగా, అంటరానిదానిగా, వినరానిదానిగా ఇప్పుడు అది ఎక్కువగా జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎక్కువగా జరుగుతుంది. యేసు మధ్యాకాశంలోకి వచ్చే వరకు, సంఘాన్ని ఎత్తుకునే వరకు జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ జరుగుతుంది. చివరికి యేసు తెల్లటి గుర్రం మీద వస్తాడు, దూతల సమూహంతో వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఆ సన్నివేశం ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం. ఇప్పుడంటే ప్రేమ, దయ, జాలి, కనికరము, ఆదరణ, కృప ఎప్పుడెళ్ళినా పర్వాలేదు అన్నట్టు. కానీ ఒక రోజు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను? 25 వచనం చదువుకున్నాగా, ఆ దినము సమీపించుట.
ఏ దినము, దేవుని దినము, భయంకరమైన దినము, ఆ మహాదినము, ఈ దినము. అదే మాటల్లో అదే అధ్యాయంలో 37 వచనం చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎబ్రిలకు రాసిన పత్రికలోకి వెళ్ళాను మళ్ళీ కాస్త వెనక్కి. ప్రకటన గ్రంథంలో లేవి ఈ మాటలు. ఓకే, అక్కడ వెనక్కి వెళ్ళి చెప్తున్నాను అనమాట. ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఒకటి, హానోకు దేవునితో నడిచాడు, హానోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఏలియాను అగ్నిరథం తీసుకెళ్ళిపోయింది, అగ్నిరథాన్ని పంపించాడు. చివరికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మహిమలోకి తీసుకెళ్ళటానికి మేఘాలను పంపించాడు. మేఘములలో ఆయన వెళ్ళిపోయాడు. మేఘములు ఆయనను కొనిపోయాయి, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా వస్తానన్నాడు యేసయ్య. మీకోసం, సంఘం కోసం, మన కోసం వస్తానన్నాడు యేసయ్య. ఆయన వచ్చే ముందు మన ఆయుష్కాలం అయిపోతే మనల్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు, మేఘంలో వెళ్ళిపోతాం మనం. కానీ ఆయన వచ్చేటప్పటికి ఇంకా మనం భూమి మీద ఉంటే, సిద్ధపాటుతో ఉంటే, భయభక్తులతో ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, లేఖనాల ప్రకారము విశ్వాసములు నిశ్చయిత కలిగి మనం ముందుకు వెళితే, సాక్ష్యాన్ని నిలుపుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన ప్రాణం కన్నా ప్రభువుని ప్రేమిస్తూ, మన ప్రాణం నిలుపుకోవటానికి, లేదా ఈ శరీర సుఖములు మామూలువి కాదు కదా, వాటి మీద ఎక్కువ ప్రేమ ఉంటే అవి మనం కావాలనుకుంటూ పోతాం, వాటి వెనకాల పరిగెత్తుకుపోతాం. కానీ వాటికన్నా దేవుణ్ణి ప్రేమించగలగాలి. స్తోత్రం కలుగునుగాక. వాటన్నిటినీ జయిస్తూ, తుచ్చమైన శరీర క్రియలను ఆత్మచేత చంపివేస్తూ, దేవుని ఆత్మఫలమును, గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చెప్పినట్టుగా ఆత్మఫలములను ఫలిస్తూ, క్రీస్తునకు అంటుకట్టబడిన ద్రాక్ష తీగనై మంచి ఫలములు ఆ యజమాని వచ్చేటప్పటికీ ఆ ఫలములు వెతుక్కునే ఆ స్థితి ఆయనకు ఉంది కనుక, అలాగున్న సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతే, ఆయన ఒకవేళ మధ్యాకాశంలోకి వచ్చే సమయం నేను ఇంకా భూమి మీద ఆ రీతిలో ఉంటే ఎత్తబడతానో లేదనే సంశయమే లేదు. ఎందుకంటే వాక్యమే నాకు హామీ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఇప్పుడు నేను చదివించబోయే మరొక మాట సంఘము ఎత్తబడిన తర్వాత, ఎందుకంటే వాక్యం అలా ఉంది కనుక, మీకోసం వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వస్తాను, నేనుండే చోటు మీరు కూడా ఉండాలి, అక్కడ తండ్రి అంటే చాలా నివాసాలు ఉన్నాయి, నా మహిమలో నేనుండే చోట. ఎందుకంటే మీరు వేరు కాదు, నేను వేరు కాదు, నేను దేవుడు ప్రక్కన ఒక్కనే కనుక నేను సెపరేట్ కాదు. మీరు అవుట్ సైడ్ క్వార్టర్స్లో, పరలోకం లేదు బయట ఒక ఆవరణ క్వార్టర్స్లో కాదు, అక్కడ కూడా మహిమే, అది కూడా దేవుని సన్నిధి కాదు. నేను ఉండే చోటు మీరు కూడా ఉండాలి. అంతతో ఆపలేదు. ఏదైతే తండ్రి అయిన దేవుడు నాకు వారసత్వంగా, మహిమ, అక్కడ వెండి బంగారు వారసత్వం అంటేనే మహిమ, అధికారం, పరిపాలించే యోగ్యత. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఏదైతే తండ్రి నాకు వారసుడిగా చేశాడో, వారసుడిగా ఎంచి నన్ను పిలిచాడో, అలాగే మీరు కూడా నా తోడి వారసులు అనే ఉద్దేశంతో చెప్పాడు. మళ్ళీ మధ్యాకాశములకు వస్తారు, మీకోసం వస్తాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని అన్ని రీతిగా ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయటం నేర్పిస్తాడు, లేఖనాల నుంచి సంగతులు మీకు బోధిస్తాడు, మీరు తొలగిపోకుండా ఎప్పటికప్పుడు అగ్నితో మిమ్మల్ని శుద్ధి చేస్తూ నా రాకడ కొరకు సిద్ధపరుస్తాడు అన్నట్టు, నా కొరకు బోధిగంతముల వరకు మీరు సాక్షులు చెప్పే ఆ ధైర్యంతో మిమ్మల్ని నింపేస్తాడు అన్నట్టు. అవునా, యేసు వచ్చాడు, మరి గర్భమును ఒక గదిగా చేసుకొని భూమి మీదకి అవతరించాడు. ఆ తర్వాత మహిమ మేఘమైన కొనిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మరలా మహిమతోనే వస్తాడు, పరిశుద్ధులతోనే వస్తాడు, దూతలతోనే వస్తాడు, బోరధ్వనితోనే వస్తాడు సంఘము కొరకు. అసలు ఆ దృశ్యం లేదని కొన్ని సిద్ధాంతాలు. పరిశుద్ధ గ్రంథమే చెప్పుకుంటారు, యేసు ప్రభు గురించి చెప్పుకుంటారు, రక్షణ గురించి చెప్పుకుంటారు. అసలు రప్చర్ లేదు అంటే, ఎత్తబడుట అనేది ఎక్కడుంది చూపించండి అంటారు. రప్చర్ అనే మాట ఎక్కడుంది చూపించండి, ఎత్తబడుట అనే మాట ఎక్కడుంది, అవి లేనే లేదు అనే సిద్ధాంతం మీద చాలా సంస్థలు ఎప్పుడూ మొదలయ్యాయి. వాడు నమ్మరు. ఇప్పుడు మనం శ్రమల కాలంలో ఉన్నాం అంటారు. ఒక అడుగు కొంతమంది వేసి, అసలు ఇప్పుడు దేవుని రాజ్యం ఇప్పుడు నడుస్తూ ఉందంటారు కొంతమంది.
వాక్యం జాగ్రత్తగా వినకపోతే, వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించకపోతే మనం తొట్టిల్లే అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయతలో నిద్రపోయే అవకాశం ఉంది, అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది, నిర్లక్ష్యంగా ఉండే అవకాశం ఉంది. అందుకని వాక్యం అనే దీపం చేతబట్టి నూనె బిడ్డలు నూనెలా చూసుకుంటూ, కాగడ వెలుగుతూ ఉండేలాగా చూసుకుంటూ, రక్షణ వస్త్రం, ఆ వధువు వస్త్రం, ఆ పెండ్లి వస్త్రం ధరించుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఒక సన్నివేశం చూస్తాం. ఆ దినము ఆ సమయం దగ్గర అయిపోయింది అంటే ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేదా కావచ్చు. మరొక సమయం ఉంది, ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత మరలా వస్తాడు. ఎన్ని సంవత్సరాలు పెండ్లి విందు? ఎన్ని సంవత్సరాలు పెండ్లి విందు చెప్పాలి త్వరగా? 7. ఆ తర్వాత వస్తాడా? వస్తాడు. ఎలా వస్తాడు? ఏం బట్టలు వేసుకొస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఒక్కడే వస్తాడా? ఎవరు వస్తారు? అదన్నమాట. చివరిగా ఇంకేమీ లేదు, మహాప్రళయం. మహాప్రళయం ఆయన గుర్రం మీద వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇంకనూ జరగలేదు. ప్రకటన గ్రంథం అంటే ఇంకనూ జరగలేదు, కానీ ఎదురుగా జరిగిపోతున్నట్టుగా చూపించేశారు ఆత్మ అయిన దేవుడు యోహానుకు. ఇదంతా రాయవయ్యా నువ్వు అన్నారు. దర్శనం జరగబోతుంది, కళ్ళకు కట్టినట్లు చూపించారు. స్తోత్రం కలుగునుగాక. ఆ దర్శనం ఏంటి? 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, యోహాను రాస్తున్నాడు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో, ప్రైజ్ ద లార్డ్, ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టే ముచ్చటగా, ఇదిగో చెప్తున్నాను విను, ఇదిగో అన్నట్టు. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. అది మామూలు తెలుపు కాదు, మనం అర్థం చేసుకోవాలి. తెలుపు అనగానే మనం వేసుకునే బట్టలు తెలుపు ఏదేదో అనుకుంటాం. ఏషియా పెయింట్స్, నెరులాక్ పెయింట్స్, ఆ తెలుపులు కుదరవండి. ఆ తెలుపు ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ఆ తెల్లటి తెలుపుకు ఎవరూ కూడా తయారు చేయలేరు. స్తోత్రం కలుగునుగాక. నోటితో తెలుపు తెలుపుని చెప్పుకుని పాటలు పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అంతే తప్ప ఇది మనం అనుకునే తెలుపు కాదు, మనకు తెలిసిన తెలుపు కాదు. ఇంత తెలుపా, ఇది తెలుపా అని కూడా ఆశ్చర్యపోతూ గుండెల మీద చేర్చుకునేంత తెలుపు. నేను అనుకుంటాను మహిమ, తేజస్సు. స్తోత్రం కలుగునుగాక. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. పరలోకంలో గుర్రాలు ఉంటాయా? ఒక ఆయన ప్రశ్న. పరలోకంలో గుర్రాలు ఉంటాయా? పరలోకం మరి దేవుడు, దేవుని దూతలు, ఇదిగో దేవుని పిల్లలు, కెరూబులు, శరాబులు, మిఖాయిలు, గాబ్రేలు, వీరే కదండి ఆరాధన, స్తుతి, వీణలు, బోరలు, సాగిల పడటాలు, కిరీటాలు కాళ్ళ దగ్గర పెట్టటాలు. మరి 4 జీవులు అంటే ఆ జీవులు ఎలాగుంటాయో కూడా లేకుండా ఉంది. అది పోలిక అనుకోండి. ఇలాంటి ప్రశ్నలు కొంచెం కంగారు పెడుతుంటాయి. లోతుగా కూర్చొని ధ్యానం చేస్తే దైవజనులు తప్పక దేవుని ఆత్మజ్ఞానంతో వివరిస్తారు. ఎనీవే, సమయం ముందుకు సాగిపోవటానికి చక్కచక్క మాటలు. యేసు రాకడ గురించి నేను చెప్తున్నా. యేసు మనుష్య కుమారునిగా వచ్చాడు, శరీరధారి వచ్చాడు, పాప శరీరాకారంతో వచ్చాడు, కానీ పాపము లేనివాడిగా వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ శరీరానికి ఆ లేఖనం పెట్టిన పేరేంటి చెప్పండి? పాప శరీర ఆకారం. ఈ శరీరం ఏంటట? పాపము ఏలుబడి చేసే శరీరం. నేత్రాశ, శరీరాశ, జీవడంబం, తుచ్చమైన వాటి వెనకాల పరిగెత్తాలని అనుకున్న పరిగెత్తడం ఒకటైతే, శరీరం నేను పరిగెత్తుతాను, నేను పోతాను, నాకు అది కావాలి అంటూ పోతుంటాం. మనం మనసును కూడా నొక్కేసుకుంటాం, మనస్సాక్షిని చంపేసుకుంటాం, పోతుంటాం. అలాంటి శరీరంతో వచ్చాడు, కానీ పాపము లేకుండా వచ్చాడు, పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. యేసుప్రభువు ఏం చెప్పారు యోహాను సువార్తలో? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నమ్మదగిన వాడను, మాట తప్పను. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు చెప్పండి. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును నమ్మదగిన వాడును సత్యవంతుడును అను పేరు గలవాడు. ఆయన పేరే సత్యం, ఆయన పేరే నమ్మకం,
ఆయన పేరే ఆత్మ, ఆయన పేరే ప్రేమ, ఆయన పేరే వెలుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పేరే జీవం అను నామము గలవాడు, ఆ పేరు గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసేస్తాం. అగ్నిజ్వాల వంటివి ఆయన నేత్రాలు. ఇక్కడ మరలా 19లో ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట, 7 నక్షత్రముల చేతబట్టి 7 దీపస్తంభముల మధ్యన సన్నిధించున్నవారు. ఆయన నేత్రములు, ఆయన వస్త్రం, ఆయన జుట్టు, ఆయన నాలుక చూసాం కదా, ఆయన పాదాలు, ఆయన చేతుల్లో ఏముంది, ఎక్కడ తిరుగుతున్నాడు, వేటి మధ్యన తిరుగుతున్నాడు. యేసు యేసు యేసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. నీతి అంటే వాక్యం. నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అంటే అనేక శిరస్సులు ఉన్నట్ట. శిరస్సు కిరీటం అనగానే మనకు ఒకటే శిరస్సు కదండి, ఒకటే కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిరస్సుల మీద అని లేదు అక్కడ, ఆయన శిరస్సు మీద. నిజానికి ఇలాంటి మాటలన్నీ మనసులో పెట్టుకుని ఎవరినైనా పెయింటర్ బొమ్మ వేయమంటే అనేక కిరీటాలు ఉండును అన్నుంది కాబట్టి, అన్ని కిరీటాలు ఉండాలంటే అన్ని శిరస్సులు ఉండాలని యేసయ్య కూడా మోకాలు అతికేసేవారే. అతికేసుకునే అవకాశం ఉంది కదండి, మన ఇష్టం. 10 పెట్టుకుంటాము, 20 పెట్టుకుంటాము. ఎన్ని కిరీటాలు ఉంటే అన్ని తలలు పెట్టేసుకుంటే మనం కూడా చేతులు జాపేసి ఆర్తకపూర వేసేసి సాగిలి పడిపోయేవాళ్ళమే. అక్కడ 10, ఇక్కడ 12 అని తలలు పెట్టుకుంటూ పోయేవాళ్ళమే. అలాంటి పనికి మాలిన పని చేయకుండా ప్రభు ముందే ఆదికాండం తర్వాత నిర్గమకాండం తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అసలు ఏ రూపాన్ని చేత్తో చేసుకోవటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగా. ఏ రూపమైనను అన్నప్పుడు ఆయన ఏమన్నా కొన్ని రూపాలు చెప్పి ఈ రూపాలేమీ కూడా నువ్వు చేసుకోకూడదు అంటూ తన రూపం దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ఏం తోస్తే అది. నేను ఎలాగుంటానంటే అలాగా, నేను ఎలాగుంటానని నీకు నమ్మకం తోస్తే అలాగా, నా పేరట ఏదో రూపం చేసుకుని మొక్కు, ఏం పర్వాలేదు. కానీ అంటూ ఏదైనా లిస్టు చెప్పి నేనైతే మాత్రం నీకు కనబడినట్టుగా, నీకు వినబడినట్టుగా ఇలాగ ఉంటాను నేను నీతో చెబితే అలాగునా, లేదా నీకేం దోస్తే, నా భక్తుడు కదా, నీకేం దోస్తే అలాగే నా బొమ్మ వేసేసుకో, సాగిలి పడిపో, నేను అర్థం చేసుకుంటాను అని కూడా అనలేదు యెహోవా. ఏ రూపం కూడా నువ్వు చేత్తో చేయటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే చాలామంది దైవజనులు తీవ్రంగా చెప్తారు, క్యాలెండర్లకు దండం పెట్టేవారు ఉంటారు, క్యాలెండర్ల మీద యేసు ఫోటోకు దండం పెట్టేవారు ఉంటారు, ఈవెన్ వాక్యానికి దండం పెట్టేవారు ఉంటారు. యేసు అలాగ ఉండడు కనుక వాక్యానికి దండం పెడుతున్నాం. వాక్యానికి దండం పెట్టమని ఎక్కడ చెప్పారు ప్రభు? వాక్యానికి దండం పెట్టడం కాదు, ఆ వాక్యాన్ని మనసులో తీసుకుని దానికి సాగిలి పడాలి. నువ్వు 30 దండాలు పెడతాను వాక్యానికి, ఆ క్యాలెండర్ చుట్టూ 30 సార్లు ప్రదర్శనం చేస్తాను. యేసయ్య చుట్టూ, వాక్యం యేసు కదా, యేసు వాక్యం కదా అంటూ వాక్యాన్ని పెట్టుకుని అక్కడ ఆ వాక్యం చుట్టూ ప్రదర్శన చేస్తే దేవుని చుట్టూ ప్రదర్శన చేసినట్టే. అలాంటి పురాణాలు, కల్పిత కథలు లేకుండా దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కాల్చి పారేశాడు. స్తోత్రం కలుగునుగా. దేవుని మనకి స్తోత్రం. క్యాలెండర్కి దండం పెడుతున్నావా? ఆపమా. క్యాలెండర్ని ఇలాగ అద్దుకుంటున్నావా? స్టాప్ ఇట్. అందుకే చాలామంది ఈ క్యాలెండర్లు ముద్రించే విషయంలో కూడా చాలామంది దైవజనులు జాగ్రత్త 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 అంటుంటారు. అందరూ చేస్తున్నారని మీరు చేసుకుపోతూ ఇది కూడా ఒక పరిచర్య, ప్రత్యక్ష గుడారంలో పరిచర్య మాదిరిగా. ఇస్తరి గంగాళంలో కాళ్ళు కడుక్కోవాలి, బలిపీఠం దగ్గర బలర్పించాలి, అప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి రావాలి, రొట్టెల బల్ల మీద రొట్టెలు క్రమంగా పేర్చాలి, దీపవృక్షం మీద దీపాలు వెలిగించాలి, అప్పుడు ధూపం పాత్ర చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇలా ఉన్నాయి కదా. అలాగునా అందరూ క్యాలెండర్లు వేస్తున్నారు, మనం క్యాలెండర్లు వేయాలి. అందరూ ఆలివల్ క్యాలెండర్లు వేస్తున్నారు, మనం క్యాలెండర్లు వేయాలి. ఏమో మొదట ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ
చివరికి యేసు బొమ్మలు కూడా దాని మీదకి వస్తున్నాయి. ఆ బొమ్మలకు విశ్వాసులు దండం పెట్టే స్థాయి వచ్చేసింది, దానికి మొక్కే స్థాయి వచ్చేసింది. అక్కడే మనము దేవుని సింహాసనాన్ని కదిలించినట్టు అయిపోయింది. నేను చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. అక్కడ యెహోవా అలా చెప్పాడా? యేసుప్రభు మరి ఏం చెప్పాడు? బొమ్మ చేసుకోమన్నాడా? సిలువ చేసుకోమన్నాడా? బైబిల్ చేసుకోమన్నాడా? నువ్వే దేవుడు ఆత్మ అయి ఉన్నారు, స్తోత్రం కలుగునుగాక. ఆత్మకు రూపమివ్వు, ఆయన చేతులు ఉన్నాయి, రూపమివ్వు. ఆయన కాళ్ళు ఇలాగున్నాయని యోహాన్ రాశాడు, రూపమివ్వు, చెక్కు, నువ్వు డ్రాయింగ్ అయిపోతావు. నువ్వు అసాధ్యం. దేవునిమానికి స్తోత్రం. అసలు యోహాను ఆ రూపాన్ని చూస్తూలోకే చచ్చినంత పని అయిపోయింది. ఎనీవే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పెద్దలు, భక్తులు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్త, చాలా జాగ్రత్త. క్యాలెండర్లకు దండం పెట్టొద్దు, క్యాలెండర్ మీద వాక్యాన్ని దండం పెట్టొద్దు, వాక్యాన్ని ఇలాగ అనుకోవద్దు. నో, స్టాప్ ఇట్. వాక్యం ప్రకారం నేను జీవించకుండా దానికి కళ్ళకద్దుకుంటే ఏంటి? దేవుణ్ణి విక్కిరించినట్టు. ఆ వాక్యానికి నమస్కారం చేస్తూ నీ మాట నాకు లెక్కేంటంటూ ఇంట్లోనూ బ్రతికి వీధిలోనూ బ్రతికితే దేవుణ్ణి విక్కిరించినట్లు. ఎవరు చెబుతారు, ఎవరు ఆపు చేస్తారు, ఎవరు క్రమపరుస్తారు, ఎవరు నేర్పిస్తారు? తప్పేముందండి, దండం పెట్టాను యేసయ్యకు అని చెప్పి తప్పించుకోవచ్చు. అలాగ ఒక గుంపు తయారవ్వచ్చు, అది పెద్ద సంఘం అయిపోవచ్చు, అదొక పెద్ద సంస్థ అయిపోవచ్చు. ఇంకా ఆ సంస్థ, సంఘం అంతా కూడా ఇళ్లల్లో బొమ్మలు ఉండొచ్చు. ఒక బొమ్మ ఏమో దవళ్ళు లోతుకుపోయినట్టుగా యేసుప్రభు, ఒక బొమ్మ ఏమో చక్కటి అందంగా యేసుప్రభు, ఒక బొమ్మ ఏమో అసలు గడ్డమే లేకుండా యేసుప్రభు, ఒక బొమ్మ ఏమో మరొకలాగా. అందులో ఎవరు నిజమైన యేసు? మనలో మనమాటగా ఊరికే అంటున్నాను సుమా. దయచేసి బైబిల్ కళ్ళకు అద్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏమో చట్టాలున్న కంటిలో నలపడితే ఇలాగ వేలెళ్ళినట్టుగా అది కళ్ళకు అద్దుకుంటుంటే పర్వాలేదు, కానీ ఆ కళ్ళకు అద్దుకోవటం భక్తి అనుకుంటే ప్రభు అంటాడు కాదు. కాళ్ళలో ముళ్ళు దిగితే అమ్మో అని ఇలా కాలు పైకెత్తి ముళ్ళు తీసుకున్నట్టు తెలియకుండానే దేవుడు చక్కటి మాట ఇచ్చాడు. ఇలా గుండెలకు హత్తుకుని తండ్రి స్తోత్రం. అలాగూ నువ్వు కళ్ళ దగ్గర తీసుకెళ్ళావా? ఓకే, లెట్ ఇట్ బి. కానీ అది దేవుడు కళ్ళకు అద్దుకుంటే భక్తి చేసినట్టే అంటూ దాన్ని అలమారులో పెట్టి ఆ రోజంతా ఇంట్లో పోరాటాలు పెడితే, ఆ రోజంతా వీధిలో పోరాటాలు పెడితే, ఆ రోజంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పోయి మళ్ళా బీరువాల నుంచి బైబిల్ తీసి కళ్ళకు అద్దుకుంటే దేవునిని వెక్కిరించుట తప్ప మరొకటి కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ప్రభువుని ఎరిగిన వారికి ఏంటి వ్యత్యాసం? ఎక్కడుందా వ్యత్యాసం? ఎక్కడుంది మార్పు? ఎవరు చెప్తారు మనకి? ఎవరు బుద్ధి చెప్తారు మనకి? ఆ ధర్మశాస్త్రంలోనే ఒక ఆజ్ఞనే కొట్టేస్తారు, ఏ రూపం చేసుకోవద్దు. మోషేకి ఏదో మొక్క చూపించాడట, ఆ మొక్క నీళ్లలో వేయమన్నాడట, వెంటనే నీళ్లు మధురమైపోయాట. ఆ మొక్క పేరు ఏదన్నా వచ్చిందనుకోండి, నేటి దినాల్లో బోటనీ ప్రకారం చూస్తే కొన్ని వేల లక్షల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పేరు పెట్టారు. ఆదాం పెట్టిన పేర్లు, బైబిల్లో పేర్లు వేరే ఉన్నాయి. తర్వాత చాలా సైంటిఫిక్గా చాలా పేర్లు పెట్టేశారు, బొటానికల్గా కొన్ని లక్షల కోట్లు. ఇంకా చాలా పేర్లు పెట్టినవి ఎన్నో ఉంటాయి అమెజాన్ అడవుల్లోకి పోతే. ఒకవేళ దేవుడు అలాగునే తుమ్మకర్రతో మందసం అనంటే, అలాగున ప్రభు ఒకవేళ అదిగో ఆ చెట్టు తీసంటే మన ఇళ్లలో లేదా క్రైస్తవుల ఇళ్లలో ఆ చెట్టుకు లేదా వాకిట్లో చెట్లు పూజ మొదలవునేమో. ఏదో చెట్టు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరో ఏఫోదు ధరించుకొని యాజకత్వం చేసే విధానంతో ప్రారంభిస్తే ఒక రాజు, ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ ఏఫోదునే దేవుడిగా చేసుకుని కొంతమంది, దానికి తిరునాళ్ళు, దానికి పండగలు, దానికి దండాలు, దానికి బలులు, అసలు దాని మీదే అందరికీ దృష్టి అట. వెంటనే తర్వాత రాజు వచ్చి ఆ ఏఫోదును నాశనం చేసి పారేశాడు. ఆ ఏఫోదును ఏం చేశాడు చెప్పండి? కాల్చి పారేశాడు, తీసి పారేశాడు అక్కడ చోటు నుంచి. యెహోవాను ఆరాధించవలసిన మనం వస్త్రాన్ని ఆరాధన చేస్తున్నామేంటి? రాజు తయారు చేయించిన వస్త్రం,
యాజకత్వం కోసమో భక్తితోనో ఒక భయముతోనో చేసి ఉండొచ్చు. ఒక విజయం వచ్చినందువల్ల ప్రభు సన్నిధిలో ఉండటం కోసము అంత దూరం మనం ధర్మశాస్త్రం దగ్గర పోయి చూస్తే ఏఫోదు, పై వస్త్రం, అంగి, చివరికి అది ఇజ్రాయేలులకు ఇక దేవుడు దూడ ఎలాగైతే తయారైందో రాజుగారు ఏ ఉద్దేశంతో అది పెట్టి ప్రత్యేకంగా యాజకత్వం చేసేటప్పుడు మరొక దానికి ఏదో ప్రాముఖ్యతనిచ్చారేమో కానీ తర్వాత వచ్చిన జనాంగం అంతా కూడా ఇంకా ధర్మశాస్త్రం అనేది ఏమీ లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం అన్నా సరే దీన్ని కూడా దానికి జతగట్టేశారు. ఏఫోదుకు దండం, ఏఫోదుకు బలులు, ఏఫోదు మీద దృష్టి కాల్చి పారేశాడు ఒక రాజు. స్తోత్రం. ఎందుకట? దేవుడు ఆత్మయున్నారు. ఏ రూపానికి మనం మొక్కటానికి వీలు లేదు, యెహోవాకే. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడితో ఆగేమో మరొక చోట ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని మాట అతిక్రమించారు, దేవుని మీద సనిగారు, గొనిగారు. దేవుడు వారికి బుద్ధి చెప్పటానికి కొన్ని తాపకరమైన సర్పాలను పాలెములోకి పంపించాడు. నేను దేవుణ్ణి కాబట్టి పాములు పంపిస్తాను, తేళ్ళు పంపిస్తాను, నోరు మూసుకొని కాట్లు వేయించుకోండి అని అనలేదు. వాళ్ళ అతిక్రమం, వాళ్ళ అవిధేయత పెచ్చిపోయింది. దేవుని మీద సనుగుడు, తిరుగుబాట్లు చాలా ఎక్కువైపోయాయి. తాపకరమైన సర్పములు పంపిస్తే కాటు వేస్తూ ఉంటే విలవిల్లాడించే ఆ విషయం నిలువెల్లా ప్రాకి చచ్చిపోతున్నారు, చావుకు దగ్గరైపోతున్నారు. మొత్తం పాలెమంతా కూడా కేకలు, కోలాహలం, చచ్చిపోతున్నాం, అయ్యో సర్పాలు ఇక్కడని లేదు, అక్కడ లేదు, ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి, చచ్చిపోతున్నారు. మోషే వెళ్ళాడు. ఇంకా తర్వాత సంగతి మీకు తెలుసు కదా. ఒక పెద్ద కట్టె చేయించు, పాలు అందరికీ కనపడేకుండా సెంటర్లో ఒక పెద్ద పోల్ మీద ఇత్తడి సర్పమును చేయించి పైన పెట్టు. యెహోవా చెప్పారు. ఇది మర్మాలు అలా ఉంచేద్దాం. సర్పం అంటే సాతాను కదండిని, అంత దూరం పోకండి. కానీ ఆ సర్పము, ఇత్తడి సర్పం అనేది ధ్యానం చేసుకుంటే అందులోంచి కూడా యేసు ప్రభు బయటకు వస్తారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఇంత కాదు ఎక్కడికక్కడ ఈ పాలెమంతా అంటే ఒకరా, ఇద్దరా, 10 కొంపల, 300 ఇళ్ళ, 400 గడపల, 1000 గడపల, అమ్మో ఇజ్రాయేలు ఈ పక్కన ఈ గోత్రం, ఆ పక్కన ఆ గోత్రం, ఇక్కడిక్కడ అసలు సముద్రంలాగా గుడారాలు వేసేసి ఉన్నాయి. అందరికీ కనపడలేక మధ్యలో ఎత్తైన కొయ్య మీద సర్పమును, ఇత్తడి సర్పమును వేలాడిది. ఈ సర్పము చేత కాటు వేయబడిన వారు అది నివారణ పొందటానికి, బ్రతకటానికి, వాళ్ళలోకి వచ్చినటువంటి ఆ పాము విషం అరిగిపోవటానికి, కరిగిపోవటానికి, విరిగిపోవటానికి, అసలు విషము యొక్క బలమే నాశనం అయిపోవటానికి వాళ్ళు దాని వైపు చూస్తే చాలు. మోషే వెంటనే చేశాడు, ప్రకటించాడు. నమ్మిన వారేమో వాళ్ళ కిటికీల్లో నుంచే, గుమ్మాల్లో నుంచే, చచ్చిపోయే మంచాల మీద నుంచే చూశారు. వాళ్ళ వాకిట్లోంచే విషం పోయింది, బ్రతికిపోయారు. ఆశ్చర్యం. స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో పాములు వచ్చి ఎన్నెన్నో గృహాల్లోకి వేదన మరణ తెచ్చిపెట్టాయేమో కానీ ఈ దేవుడు చెప్పిన ఒక్క సూచన, ఆ స్థితిని చూస్తే చాలు అన్నాడంతే. మరణం దగ్గరికి ఇడ్చుకుపోయే విషయం కూడా ఏమీ పని చేయకుండా అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే యేసు వైపు చూచి పాపం అనే స్థితి నుంచి రక్షణ, మరణం దగ్గర తీసుకుపోయే పాపం, ఆ పాపమునకు, మనలో ఉన్న పాపమునకు విరుగుడు యేసు శిలువ మీద వేళ్లాడుట. స్తోత్రం కలుగునుగాక. పాపమునకు వచ్చే శాపముగా తానే మారిపోయి, యేసును చూస్తే యేసు కాదు శాపం. యేసు అనుకుంటాం కానీ యేసు కాదు, అక్కడ శాపం, శాప రూపం, అది పాపపు రూపం. అది అయ్యయ్యో ఇంత మాట అనకండి, అంత మాట అనేలాగా ఒక లేఖనం ఉంది అక్కడ. ఏం మాట అంటే, తండ్రి ఆయనను చూడలేక ముఖం తిప్పుకున్నాడట. అలాగ నలగగొట్టించినవాడు తండ్రి, అలాగ వేళ్లాడదీయించినవాడు తండ్రి. తండ్రి నలగగొట్టబడుటకు ఇష్టపడగా నీ ఇష్టమే నా ఇష్టం అంటూ తన శరీరాన్ని నలగగొట్టబడుటకు ఇష్టపడి అర్పించినవాడు యేసే. కానీ ఒక సందర్భంలో శిలువ మీద మాట్లాడిన మాటలో ఒక మాట, తండ్రి
నీవేళ నా చెయ్యి విడిచిపెట్టితివి. అంటే తండ్రి ఇంకా చూడలేకపోతున్నాడు కూడా. అంటే ఆ గాయాలు ఉమ్ములు కాదు అక్కడ. తండ్రి యేసుని చూసినప్పుడు లోకంలో ఉన్న పాపం, అపవిత్రత, మీరు ఏమంటే అనుకోండి, పెంట అనుకోండి, మురికి అనుకోండి, అంతా పోగేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అనుకోండి. అసలు పాపం అంటే నిర్వచనం చేస్తే ఎంత అసహ్యం అంటే అమ్మో మాటలతో చెప్పలేము అన్నంత రోత అనుకోండి. యేసు ప్రభు అంత రోతగా శిలువ మీద వేలాడాడు. అందుకే తండ్రి ముఖం పక్క పెట్టుకున్నాడు, పాపమని చూడలేడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసైతే యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిజం పొంది బయటకు వస్తున్న సందర్భంలో ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వస్తుండగా, ఆయన ప్రార్థన చేస్తూ వస్తుండగా ఒక స్వరం మేఘాల్లోని ఈయన ప్రియకుమారుడు తండ్రి చూశాడు, తన చిత్తం చేయటం చూశాడు, నీతి అవతిలా జరగాలని యోహానుతో చెప్పడం చూశాడు. యోహాను ఎవరు, నేనెవరిని, నేను దేవుణ్ణి, దేవుడి దగ్గర నుంచి వచ్చాను, దేవుళ్ళో నుంచి వచ్చాను, మనిషి కుమారుడుగా మాత్రం వచ్చాను అంటూ యోహాను నేను నీకు బాప్తిసం ఇవ్వాలి అంటూ రా చెప్పులు విప్పు అనలేదట. నీ చేతి కింద నేను తల వంచి నీళ్ళలోకి వెళ్ళాలి. ఇది దేవుని చిత్తం. స్తోత్రం కలుగునుగా. యోహాను అభ్యంతరపడుతున్నాడనే సంగతి మనకు తెలుసు. నీ చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నేనేంటి, నువ్వేంటి, నీళ్లలోకి ఏంటి, బాప్తిసం ఏంటి అంటూ మరొక స్టేట్మెంట్ అక్కడే ఉంటుంది. నా వెనక వచ్చుచున్నవాడు, నా కన్నా ముందున్నవాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు కూడా. ఆ చెప్పుల టేపు, చెప్పుల వారు అంటే అయ్యవారు, అమ్మవారు, ఆవారు గౌరవం కాదండి. చెప్పుల వారు అంటే ఆ టేపు, ఆ తాడు జారిపోకుండా, మడానికి జారిపోకుండా ఉండే ఆ టేపు లాంటిది అనమాట. ఆ బెల్ట్, అది విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, పట్టుకోవటానికి కూడా నాకు యోగ్యత లేదు. నేనైతే మీకు నీళ్లల్లో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. నాకన్నా గొప్పవాడు. ఆయన కన్నా నేను ముందొచ్చాను, కానీ ఆయన నాకన్నా ముందున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అలాగున్న యేసు యోహాను చేతి కింద బాప్తిసం పొంది బయటకు వస్తుండగా అప్పుడే తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. చూసి అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఇతడు నా ప్రియకుమారుడు. ఆ రోజు శిలువ మీద ముఖం పక్క పెట్టుకున్నాడు. ఒక దైవజనుడు చెప్పిన వివరం అన్నమాట. ఎందుకు చూడలేకపోయాడు అంటే నరాలు బయటకు వచ్చేసాయి, కండలు బయటకు వచ్చేసాయి, మాంసం ముద్ద అయిపోయాడు, ఆ ఉమ్మలు కనపడుతున్నాయి, రక్తం కూడా అలా కారిపోతూ ఉంది. అందుకే తండ్రి నో 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 అది అస్సలు తప్పుడు మాట అని అనుకుంటా నేను. ఎందుకంటే కుమారుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. నలగగొట్టి మళ్ళీ ఏడుస్తూ నోవే, అయ్యో నన్ను నలగొట్టేస్తున్నారు నాన్న అని ఈ నాన్న లేదు, అయ్యయ్యో నిన్ను కొట్టేస్తున్నారా బాబు అని కొట్టడానికి అప్పచెప్పి మన రక్షణ కోసం, మన విమోచన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకు బలం ఇవ్వటం కోసం, మనకు బ్రతుకునివ్వటం కోసం, మనలో తన దగ్గర ఉంచుకోవటం కోసం దేవుడంతా త్యాగం చేశాడు స్వచ్ఛందంగా. యేసు ప్రభు కూడా స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చేసాడు, వాలంటరీగా వెళ్ళిపోయాడు. నా ప్రాణం ఎవరు తీసుకోవడానికి అధికారమో లేదు, నేను ఇస్తే తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోబడీ కెన్ కిల్ మీ. నేనే ఇవ్వాలి, తీసుకోండి అనాలి. స్తోత్రం కలుగునుగాక. అయినా ఆయన మనుషుల చేతుల్లో ప్రాణం పెట్టడానికి వచ్చాడా? మనుషుల చేతి తన ఆత్మను అప్పచెప్పడానికి వచ్చాడా? చివరి మాట, తండ్రి నా ఆత్మను నీకు ఇంకెవరికి అధికారం లేదు, తండ్రి నా ఆత్మను స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ పాప శరీరాకారముతో ఆ సర్పం అనేటప్పటికీ, సర్పం అంటేనే పాపం. పాపపు పురుషుడు ఎవరు చెప్పండి? అపవాది. మొదటి నుంచి వాడు తిరుగుబాటు, మొదటి నుంచి వాడు పాపం చేయించేవాడు. వాడిలో పాపం రానంత వరకు దేవుని దగ్గర ఉండి ఆరాధన చేసేవాడు, చేయించేవాడు. అతనిలో పాపం వచ్చిన తర్వాత నాకేం తక్కువ, దేవుని కన్నా నేను ఎందులో తక్కువ, నేను కూడా దేవుడిగా ఉంటానంటూ కొంతమందిని వెనకాల వేసుకున్నాడు, దేవుడి కిందకి తన్ని బారేశాడు. స్తోత్రం కలుగునుగాక. తిరుగుబాటు, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే మళ్ళీ ఏదో లిస్ట్ రాసుకోవద్దు. ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని లెక్క చేయకపోవటమే పాపం. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉనికిని అర్థం చేసుకోకపోవటమే పాపం. కనుక ఆ పాప శరీరాకారంతో అదన్నమాట. ఆ సర్పమును పోలి ఇక్కడ యేసు ప్రభు. ఇక్కడ యేసును చూస్తే చాలట ఈ శరీరంలో ఉన్న పాపమంతా కూడా
ప్రాయశ్చిత్తముగా పోయి పరిశుద్ధపరచబడతాం అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. అదొక ప్రీ ప్లాన్ అనమాట, డిజైన్. అలా సర్పాన్ని చూసిన వారు పిల్లలు కాదు, పెద్దలు కాదు, వృద్ధులు కాదు, ఎక్కడికక్కడే అలా సర్పాన్ని చూసేవారు. చూడగానే ఏముండేది కాదు, అసలు పాము కరిచినట్టు లేదు, మళ్ళీ పని చేసేసుకునేవారు, బ్రతికిపోయేవారు. 15 రోజుల తర్వాత బతకడం కాదు, సర్పం కొట్టడం వల్ల వచ్చిన పాయిజన్ వెంటనే విరుగుడు, కొంచెం కూడా ఉండేది కాదు, జీరో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? అంత అయిపోయిన తర్వాత అందరికీ స్వస్థ వచ్చిందమ్మా. మోషే గారు అంటున్నారు అనుకుందాం, అహరోన్ గారు కూడా ఉన్నారు అనుకుందాం, వారి వెనకాల కొంతమంది బృందం తయారై అనుకుందాం. చూడండి, అందరికి స్వస్థ వచ్చేసింది కదా, ఇంకెవరు పాములు కరవలేదు కదా, ఇంకెవరన్నా మంచాల మీద ఉన్నారా? అయిపోయిందా? ఇంక నేను ఈ కొయ్యి తీసేస్తాను, ఈ సర్పం తీసేస్తాను. ఆ సందర్భం ఏం లేవు. ఆ కొయ్యి అలాగే ఉంది, సర్పం అలాగే ఉంది, కార్యాలు జరిగిపోయాయి, ఇంకా జీవితం కొనసాగుతుంది. చివరికి కొంతమంది ఏం చేశారంటే భక్తి విపరీతం అయిపోయి, భక్తి హద్దులు దాటిపోయి, సొంత భక్తులు వాళ్ళు అనేసుకుని, అవి కూడా సముచితంగానే న్యాయబద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ సర్పమే కదా నన్ను బ్రతికించింది, ఈ కొయ్యే కదా నన్ను బ్రతికించింది, ఈ కొయ్యి వైపు చూసే కదా నేను బ్రతికాను, ఈ కొయ్యి లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని, ఆ కొయ్యి మీద అది లేకుండా ఉండిపోతే నేను చచ్చిపోయేదాన్ని అనుకుంటూ అలాంటి బొమ్మలు ఇంట్లో పెట్టుకున్నారో, అలాగను ప్రతిరూపం పెట్టుకున్నా, లేకపోతే ఆ కట్టెకు, ఆ కొయ్యకు, సర్పానికి దండం పెట్టడము, పండగలు చేయటం ప్రారంభించారు. లేఖనంలో ఉంది. అది కూడా ఏం చేశాడు చెప్పండి? ఒక వ్యక్తి, ఒక రాజు వచ్చి ఏం చేశాడు? ఆ కొయ్యను నరికి వేశాడు, ఆ సర్పాన్ని అగ్నితో కాల్చివేశాడు, బూడిద చేసేసాడు. ఎందుకంటే యెహోవాను ఆరాధించడం మానేసి యెహోవా చేసిన కార్యాన్ని ఆరాధించడం ప్రారంభించారు. స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెప్తున్నాను, క్యాలెండర్ దగ్గర మొదలైంది, రూపం దగ్గర మొదలైంది. యేసు ఎలాగ ఉంటాడంటే, గుర్రం మీద ఎలాగ ఉన్నాడంటే అక్కడ మొదలైంది. కనుక ఒక్కొక్కసారి మనం ఎలాంటి మాటలు చెప్పుకోకపోతే ఈవెన్ యవ్వనస్తులు కూడా పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. దేవుని పని అనుకుంటారు, దేవుని సేవ అనుకుంటారు, వాక్యానుసారమే కాదనుకుంటారు, అది కూడా ఒక ఆరాధన అనుకుంటారు. కానీ అందులో ఒక క్రమం కనపడదు, అందులో ఒక వాక్యం కనపడదు, ఆ డిసిప్లిన్ కనపడదు. కానీ ఎంత ఉంటుందంటే ఆ భక్తే కదా, చేస్తున్నారు కదా, తప్పేముందండి యవ్వనస్తులు అంటూ అందరూ కూడా భుజమే చేసి తీసుకుపోతారు. లేఖనం తీయండి, యేసు ఆజ్ఞలు తీయండి, యేసు నడిపింపు తీయండి, ఎవరు ఎప్పుడు ఏమి ఎలా చేయాలి, అసలు సేవ చేసేవాడు ముందు ఎలా సిద్ధపడాలి యేసు ప్రభు చెప్పారు. అవన్నీ నాకు అనవసరం. ఒక సెల్ ఫోన్ ఉండాలి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఒక బైక్ ఉండాలి, ఇంకేదో. ఇదే కదండి సేవ అంటే. ఓకే, థియాలజీ డిగ్రీ ఒకటి తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో డబ్బులకు కూడా డిగ్రీలు ఇస్తున్నారట. 5,000 పెడితే బీటీహెచ్ అట, ఇంకోటి ఏదో పెడితే ఎంటీహెచ్ అట, ఇంకోటి ఏదో పెడితే డాక్టరేట్ అట, అలా కూడా వచ్చేసాయి. నిజంగా చదివినోడు, కష్టపడి చదివినోడు కూడా కొనుక్కున్నవాడు ముందు కాలి చెప్పులా మారుతున్నాడు. ఇలాగ విపరీతమైపోయింది భక్తి, విపరీతమైపోయింది. ఈ బైబిల్ అనవసరం, బైబిల్లో యేసు మాటలు అనవసరం, యేసు యొక్క ఆ వేదన, భారం, ఆ దర్శనం అవసరం. అందరూ పండగ చేస్తారు, నేను పండగ చేస్తా. అందరూ సేవ చేస్తున్నారు, నేను సేవ చేస్తా. అందరూ సంఘాలు కడుతున్నారు, నేను సంఘం కడతా. అందరూ ఏంటందరూ నన్ను వెంబడించు వాడు ముందు తన గురించి తను ఆలోచన చేయటం మానేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘ పెద్దగా ఉంటేనే మంచి సాక్ష్యం కలిగి ఉండాలట. పౌలు అంటాడు, ఇప్పుడు కులాలు సంఘ పెద్దలు, డబ్బున్న వాళ్ళ సంఘ పెద్దలు, పదవులు ఉన్న వాళ్ళ సంఘ పెద్దలు ముందు ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు. ఇదే కదండి వాక్యం ఎక్కడ, బైబిల్ ఎక్కడ, యేసు ఎక్కడ, ఆ లేఖనాలు మనకెందుకు? ఇదే కదా. పిల్లలు జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్త. అన్నీ దేవుని నామం పేరట జరుగుతాయి, ఆరాధనలాగే ఉంటాయి. నిజంగా చెప్తున్నాను. అది ఆర్గనైజ్ చేసేవారు కూడా నాలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, మేబీ. నేనైతే లెక్క ఉంది, లేఖనాల్లో ఉందో లేదో మీరు చూసి అప్పుడు నా వైపు చూడండి. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు సామాన్యుడు కాదు కదా, బర్నబా సామాన్యుడు కాదు కదా, సైలస్ సామాన్యుడు కాదు కదా. వాళ్ళు ఏం చేశారు, ఎలా దర్శనం పొందారు, ఎలా సమర్పించుకున్నారు, ఎలాగన రాచి రంపారి పెడుతున్నా సరే, కొట్టబడుతున్నా, వెలివేయబడుతున్నా, చంపే ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా 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 రోషంతో ముందుకు సాగిపోతున్నారు. సుఖాలు కోరుకోలేదు, ఊరేగింపులు కోరుకోలేదు, సన్మానాలు కోరుకోలేదు, పల్లకీలు కోరుకోలేదు. నోవే.
ఈరోజు ఒకవేళ ప్రభు అలా దీనుడు ఎందుకున్నాడంటే నన్ను గొప్పవాడిగా చేయటానికి, ప్రభు ఎందుకు దరిద్రుడయ్యాడంటే నన్ను ధనవంతునిగా చేయటానికి. ఓకే, దట్ మేబీ విశ్వాసులు, బహుశా విశ్వాసుల గురించి అన్నారేమో ప్రభు ఆ మాట. పౌలన్న మాట కూడా విశ్వాసులు, సంఘం. ఎందుకంటే విశ్వాసులు సమృద్ధితో, ఐశ్వర్యంతో, దేవుడిచ్చే సామర్థ్యంతో వాళ్ళు సంపాదిస్తూ సువార్త నలుదిశలా ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి. పేదవాళ్ళకి భోజనం దొరకాలి, వస్త్రం లేని వస్త్రం దొరకాలి, వైద్యం దొరకాలి. అలాగున్న సంఘం వెదజల్లే స్థాయి రావాలంటే సంఘం ఐశ్వర్యంతురాలు అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అంతా అడుక్కుంది ఉంటే ఇంక పేదవాడికి ఏమి ఇస్తుంది సంఘం? అన్నం లేని వాడికి ఏం పెడుతుంది సంఘం? ఆహారం లేని వాడికి ఏం పెడుతుంది సంఘం? గాయమైపోతే ఏం చేస్తుంది సంఘం? నాకే గాయాలు అయ్యాయి అంటుంది, నాకే కట్టుకోవడానికి బట్టలు లేవంటుంది, నేను అరిగిపోయిన చెప్పులతో తిరుగుతున్నాను అంటుంది. ఇంకా వాడికి ఏం సహాయం చేస్తాం? నేను అనుకుంటాను మనం సుఖభోగాల నిమిత్తమని అనుకుంటాం, కానీ సంఘాన్ని దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు అంటే, ఎందుకు దీవిస్తాడు అంటే అటువంటి స్థితిలో ఉన్న వారికి మంచి సమరయునిగా సహాయం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకొరకు దేవుడు నాకు ఇవ్వకపోతే పేదవాడికి ఏం భోజనం పెడతాను నేను? నాకే తింటా. నువ్వు తింటాని 3 పూట్ల తింటే నువ్వు నా బిడ్డవు కాదు. అస్సలు 3 పూటలు కాదు, నువ్వు ఒక్క పూట కూడా చిన్న తినాలి. అప్పుడు నువ్వు నా బిడ్డవు. నీ కడుపు అతుక్కుపోవాలి, పేగులు బయటకు వచ్చేయాలి, నువ్వు బక్క చిక్కు ఉండాలి. అప్పుడు దేవుని కోసం శ్రమపడుతున్నట్లు లెక్క. ఈ విపరీత భక్తులు సంఘాన్ని, విశ్వాసాలు కూడా ఒక రకమైన వేరే స్థితులకు తీసుకెళ్ళిపోతూ ఉంది. నేను రోగనై ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి ఎవరు రాలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇవ్వడానికి ఎవరు రాలేదు, నాకు ఆహారం లేనప్పుడు బువ్వ పెట్టడానికి ఎవరు రాలేదు అనే సింహాసనం మీద కూర్చుని ఆయన అంటుంటే, నువ్వు ఇప్పుడు ఆహారం లేకుండా ఉన్నావయ్యా, నువ్వు ఇప్పుడు వస్త్రం లేకుండా ఉన్నావయ్యా, నువ్వు ఇప్పుడు గాయపరచబడి రోగంతో ఉన్నావయ్యా, ఏంటయ్యో బాబు ఇలా మాట్లాడుతున్నావు అంటే, అలాగ ఉన్న వారికి మీరు చేసుంటే నాకు చేసినట్టే. స్తోత్రం కలుగునుగాక. మరి మదర్ తెరిసా ఇంకా ఆయా మిషనరీలు వాళ్ళు ఏం లేదన్నా, వయసు లేదనా, లోకం లేదనా, ఉద్యోగాలు చేయలేక, ఏం చేతగాక ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా, నర్సు కదా ఆవిడ, టీచర్ కదా మరొక ఆవిడ, ఏంటి పరిచర్య ఏంటి, ఆ పుళ్ళు గడగటం ఏంటి, ఆ స్నానాలు చేయించడం ఏంటి, అందరికీ తల్లిగా మారిపోవటం ఏంటి, దాని విపరీతమైన అర్థాలు. భయంకరం. నేను అనుకుంటాను కొన్ని దేశాలను, అందులో మన దేశం కూడా చాలా కఠినమైన బండరాయి లాంటి చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం మాట వరుసకు మీరు నేను కలిసి ఒక చోట కూర్చొని ఆలోచన చేస్తున్నాం. యేసుప్రభు అంటాడు 3 పూటలు ఉంటే నువ్వు లగ్జరీతో ఉన్నట్లు లెక్క, నువ్వు 3 పూటలు 2 కూరలతో తింటుంటే నువ్వు చాలా భోగంతో ఉన్నట్లు లెక్క. వారానికి 1 పూట భోజనం చేయి, తర్వాత మంచిడు తాగు, అప్పుడు నువ్వు నా బిడ్డవి, అప్పుడు నువ్వు నిన్ను తృణీకరించుకున్నట్లు లెక్క, అప్పుడు నా వెనకాల నువ్వు వస్తావు, అప్పుడు నేను కొడుకు అంగీకరిస్తాను. ఈ విపరీతమైన బోధలు సంఘాన్ని చేతకానిదానిగా చేసేస్తున్నాయి. ఒకవేళ సేవకుడు ఆ భోగాల వెనుక పరిగెట్టకుండా, సుఖభోగాల వెనుక, ధనాపేక్షల వెనుక, సన్మానాల వెనుక, ఊరేగింపుల వెనుక, పొగడ్తల వెనుక, వీటి వెనుక పరిగెత్తకుండా ఉండటానికి పౌలు ద్వారా, పేతురు ద్వారా, ఆయా భక్తుల ద్వారా దేవుడు రాయించాడేమో. ఆయనకు నొక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షుల గూడులు ఉన్నాయి, మనిషి కుమారుడికంటూ. సేవకులు వీటి వెనకాల పరిగెత్తకుండా, ఒకవేళ సేవకునికి అవసరమైతే అవసరమైన వాళ్ళు వెనకాల వెతుక్కుంటూ వచ్చేలాగున దేవుడు తప్పక ఏర్పాటు చేస్తాడు. కానీ సంఘం ఆస్వాదించబడాలి, సంఘం సమృద్ధితో ఉండాలి, సంఘం సకలైశ్వర్యములతో ఉండాలి. ఆగర్భ శ్రీమంతుడైన సకలాశీర్వాదం కారణభూతుడైన యేసు పిల్లలు. ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడు? మనలను ధనవంతులుగా చేయటానికి. కానీ ధన వెనకాల పౌలు పరిగెట్టలేదే. కానీ సంఘానికి మాత్రం ఒక ధైర్యం చెప్తున్నారు, మీరు పొందాలి, మీరు ధనవంతులు అవ్వాలి, అనేక చోట్ల పేదలకు మరి విస్తరించి వెదజల్లాలి అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తెలుసుకోకపోతే ఒక కోణంలోనే నాణానికి ఒక పక్కన చూసినట్టుగా, ఒక కోణం చూస్తే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పరలోకం
వెళ్తాం. అరిగిపోయిన చెప్పులు వేసుకుంటే పరలోకం వెళతాం. వారానికి ఒక పూట గంజి తాగితేనే పరలోకం వెళ్తాం. 3 పూటలు భోజనం చేసావా, నువ్వు శరీర సంబంధివే, నువ్వు సుఖం కోసం వెళ్ళేవాడివి, నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు అన్న బోధలు నేను విన్నాను. నాకన్నా ముందు చాలా బోధలు వచ్చి ఇప్పుడు అవి కూడా ఇంకా తీవ్రం అవుతున్నాయి. అసలు భక్తి అంటేనే అది అంటూ సంఘాన్ని విలవిలాడించేసి లోకమంతా కూడా ముక్కును వేలేసుకుని వేసుకున్న ముక్కును కూడా ఇలాగ అయిపోతాడా? బట్టలుండవా, చెప్పులుండవా, పాకలు కూడా చెట్టు కింద బతుకుతారా దేవుని పిల్లలు? ఏం దేవుడమ్మా బాబు, కంటికి తలకు నీడైనా ఉండాలి కదా, కొంచెం తినటానికైనా ఉండాలి కదా అంటూ లోకం ముక్కును వేలేసుకుంటుందా, వింతగా చూస్తుందా? దేవుడు తన నామానికి అవమానం తీసుకురాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు. వారానికి ఒక గింజుకూడు తోట. అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు. నెలకు ఒక ₹10 తోట. అబ్రహాము దేవుడు దీవిస్తానన్నాడు. గూడారాల సంగతి మాట ఎత్తకో, పనోళ్ళ సంగతి మాట ఎత్తకో, నేను ఇచ్చింది తిను, అది ఆశీర్వాదం అనలేదే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు లేఖనం చెప్తుంది అబ్రహామును దేవుడు దీవిస్తానని బయటికి పిలిచాడు. అబ్రహాం దేవుడు చెప్పినట్లు చేశాడు, నమ్మాడు. ఆటుపోట్లు వచ్చాయి, చాలా అవమానాలు వచ్చాయి, కానీ అన్ని దేవుడు సరి చేసుకుంటూ చివరికి వాగ్దాన పుత్రుని కూడా ఇచ్చాడు. ఇంకా ఆ దాసుడు చెప్తాడు, నా యజమానిని దేవుడు బహుగా దీవించాడు గనక ఇంత ధనవంతుడైపోయాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడైతే మనం యేసు నామమందు విశ్వాసం నుంచి కృపచేత రక్షింపబడ్డామో, అసలు విశ్వాసము అనే దానికి ప్రారంభం అబ్రహాము. విశ్వాసులకు తండ్రి, విశ్వాసం తండ్రి. విశ్వాసం అంటేనే అబ్రహాం వైపు చూడాలి అంటున్నటువంటి మాటను బట్టి చూస్తే మనం కూడా అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు పొందుటకు వారసులమట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? నెలకొక గంజి కూడా. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? నెలకొక తువ్వాలు కూడా. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? ₹1 పావల. ఊరికే మాట వరుసకుంటున్నాను, ఆ లెక్కలు, వస్త్రాలు మనలో మన మాటగా చెప్పుకుందాం. నో. ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ఆశీర్వాద వారసుడు. కేవలం రక్షణ, ఆత్మీయత మాత్రమే కాదు. దేవుడు అంటున్నాడు, నా పిల్లల బెచ్చిమెత్తుకోవటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. భిక్షమెత్తుకుంటేనే దేవుని పిల్లలని చెప్పే బోధలు వస్తే నేను ఆలోచన చేయాలి. చక్కగా ఆ బోధకు దూరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి, సేవ చేసే విషయంలో మరొక చోటను అలాంటి స్థితులు నాకు వచ్చినా దేవుని మీద విశ్వాసంతో ఉంటాను. ఎల్లప్పుడూ సూర్యుని మేఘాలు కప్పి ఉంచలేవు. ఈరోజు రేపు ఎల్లుండో మేఘం పక్కకి వెళ్లాల్సిందే, నీతిశుడు ఉదయించాల్సిందే, నా ఇల్లు నిధులతో నిండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐశ్వర్యంతో నిండాల్సిందే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి అర్థం చేసుకుందాం. మూర్ఖంగా భక్తి చేయొద్దు, వాక్యానుసారంగా భక్తి చేద్దాం. ఎవరు ఏదో చెప్పేశారంటే, అందుకే అంటున్నాను, పౌలు గారు ఎంత, బర్నబా ఎంత, ఈ తిమోతి వీళ్ళందరూ ఎంతండి. నేనేదో చెప్పేశానని బైబిల్ తెరవకుండా ఇదే భక్తి అనుకొని అయ్యగారు చెప్పారు నమ్మకపోతే అలాగే అనుకోవద్దు. నోవే. పౌలు బర్నబాలు రోజంతా పగలంతా వాక్యం చెప్తే సాయంకాలం మీటింగ్ అయిపోయాక కొంతమంది విశ్వాసులు ఏం చేశారంటే, ఒక ఊళ్ళో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టలు తెరిచి, ఆ పుస్తకపు సముదాయాలు తెరిచి, ప్రవక్తల ప్రవచనాలేమో చాలా చోట్ల వ్రాయబడదు కదా, ఈ రాజు యొక్క జీవితం అంతా కూడా చేసినవి, జరిగించినవి గ్రంథంలో వ్రాయబడ్డాయి. చాలా చోట్ల రాజుల గ్రంథంలో, ద్వితీయ కాండంలో, సంఖ్యాకాండంలో ఇవన్నీ ఉంటాయి. ఈ రాజు జీవితం అంతా పలచోట వ్రాయబడి ఉంది, ఈ రాజు జీవితం అంతా పలచోట రాయబడి ఉంది. ఇలాగ రాయబడిన ప్రవచనాలు, భక్తుల జీవితాలు ఇవన్నీ ఉంటే అవి దేవుని లేఖనానుసారంగా ఉన్నాయో లేదు. అసలు పౌలు గారు చెప్పే మాట, బర్నబా చెప్పిన మాట, వాళ్ళు బలగుద్ది చెప్పేస్తున్నారు, ఏదో చూపించి చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఏదో కనపడిందట, వాళ్ళకి ఏదో వినపడిందట. ఏముంది మా మాట నమ్మండి అంటున్నారు. ఓకే, నమ్మాలనిపిస్తుంది, నమ్మేసుకుంటున్నాం. నిజంగా నమ్మాల్సిందే. ఎవరిని సరే నమ్మేస్తారు. అయినా బ్రదరు, ఇంటికి వెళ్ళగానే నువ్వు చూడు, నేను చూడు, నీ దగ్గర ఏమి పుస్తకం లేదా, నా దగ్గర ఉంది, దా మన ఇద్దరం కలిసి చూద్దాం. రాత్రంతా పరిశోధన చేసేవారట. అవును, లేఖనాల్లో వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు లేఖనాలు సరిపోతున్నాయి. ఆయన మాటలు వినాలి. పదండి వెళదాం పౌలు దగ్గరికి. స్తోత్రం కలుగునుగాక. అంత ఓపికేది, అంత తీరికేది, అంత జాగ్రత్త ఏది, అంత ఆలోచన ఏది? నేటి దినాల్లో అదే వేగంతో సేవ ఉంది, అదే వేగంతో సేవకులు, అదే వేగంతో విశ్వాసులు కూడా గుంపులుగా ఎటు గాలి వేస్తే అటు పొట్టు కొట్టుకుపోయినట్టుగా
ఇటు గాలి వేస్తే అటు పొట్టు కొట్టుకుపోయినట్టుగా క్రొత్తదనం కావాలి, క్రొత్త ఫ్యాషన్ కావాలి, క్రొత్త రకం రుచికరమైనటువంటి వాక్యం కావాలి. రుచి కాదక్కడ, బ్రతుకు కావాలి, పరిశుద్ధత కావాలి, నీతి కావాలి, దేవుని పట్ల ప్రేమ, భయము, భక్తి నేర్పించాలి సంఘానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం కిరీటాల దగ్గర ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు. ఆ వివరాలు ఇప్పుడు కదలండి. ఈ వచ్చిన ధ్యానం చేసుకున్నప్పుడు నేను కూడా బాగా పుస్తకాలు ముందు పెట్టుకుని స్టడీ చేసుకున్న తర్వాత వాటికి నేను వివరించే రీతికి దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఆ పాయింట్స్ రాసుకుని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఆ కిరీటాలు ఏంటి, ఎన్ని కిరీటాలు అంటే దానికి వివరాలు దొరుకుతాయి. ఎనివే కిరీటాలు ఉన్నాయి. ఎందుకంటే యేసు వస్తాడు, మళ్ళీ వస్తాడన్నప్పుడు ఒకప్పుడు ఇలాగొచ్చాడు, తర్వాత మళ్ళీ వస్తానన్నాడు, బోరదంతో వస్తానన్నాడు, పరిశుద్ధితో వస్తానన్నాడు. ఆయన నిద్రించిన వారు మొదట లేస్తారని చెప్పారు. బోరధ్వని కూడా ఉంటుందట అంటారు. అప్పుడు సంఘాన్ని తీసుకెళ్తాడట. ఆ రోజు శిష్యులతో కూడా అదే చెప్పాడు, నేను వస్తాను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ మధ్యలోని శిష్యులు అయిపోయారు కదా, హతసాక్షులు అయిపోయారు కదా. కానీ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ లేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఆ శరీరం లేస్తాయి. పరిశుద్ధులు, ఆయన నిద్రించిన వారు మళ్ళా శరీరం ధరించుకుని లేస్తారు. సమాధులు లేపబడతాయి, సమాధులు తెరవబడతాయి. స్తోత్రం కలుగునుగాక. అది కూడా ప్రభు రాకడ ఇంకా జరగలేదు, ఎప్పుడో జరిగిపోయిందని కొన్ని సంవత్సరాలు. అసలు అలాంటి జరగదు, లేఖనాలు ఎక్కడుంది చెప్పండి అని అంటూ కొన్ని వేల సంఘాలు లేదు రాబోతున్నాడు యేసు అంటూ సంఘాన్ని ఆకాశం వైపు చూసేలాగున, భయభక్తులతో జీవించేలాగున చక్కటి భక్తి నేర్పించే సంఘాలు కొన్ని. స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ప్రభునందు నిద్రించిన వారిని లేపుతూ పరిశుద్ధులతో వచ్చే సన్నివేశం ఇది. చూద్దాం, ఒక ఆలోచన చేస్తే కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఇందాక చూసే నామము ఏ నామం అని చెప్పండి? నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం ఆయనకు కలదు. మరొక నామం ఉందట. యేసునామం కాదు, యేసు కాదు, మరొక నామం ఉందంట. ఇమ్మానుయేలు కాదు, మరొక నామం. అది ఎవరికి తెలియదు. స్తోత్రం కలుగునుగా. లేఖనముంది, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అది ఆయన పేరు. ఆయనకు ఒక నామం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పేరయ్యా నీది? ఈ పొదలోకి వచ్చావు, పొద మండిపోతుంది, కాలిపోకుండా ఉంది. ఏంటో వింతనే చెప్పితే నువ్వు ఇలా మాటలు మాట్లాడతావు, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పంటావు, ఏదో చేస్తానంట. వాళ్ళు అడిగితే ఎవరు కనపడ్డారు నీకు, ఆయన పేరేంటి, ఊరేంటి అని అడిగితే ఏం చెప్పాలని మోషే అడిగిన ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే, సరే ఇదిగో నా పేరు ఉన్నవాడను అన్నవాడను, ఐయామ్ దట్ ఐయామ్, ఎప్పుడు ఉండేవాడను, శాశ్వతంగా ఉండేవాడను, ఆదికి ప్రారంభం నేనే, అంతము తర్వాత కూడా ఉండేవాడు నేనే. అసలు నేను లేకుండా ఉండే ఆ రోజే, ఆ కాలమే, ఆ స్థితే ఉండదు, ఎప్పుడు ఉంటాను. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అలాగున అటు మోషేకు ఆ పేరు చెప్పాడు, హాగరు కూడా ఒక పేరు పెట్టుకుంది, నన్ను చూసినవాడు యెహోవా యీరే. అబ్రహాము కూడా దేవుడే చూసుకుంటాడని కొడుకుతో అన్నాడు. పేర్లు వచ్చేసాయి. యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా షలోమ్, యెహోవా షిక్కెను, యెహోవా రాఫా ఉన్నాయి. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అక్కడ సత్యం, ఇక్కడ జీవం, అక్కడ మార్గం, జీవాహారం, జీవజలం, దేవుని గొర్రెపిల్ల, ఇలా చాలా పేర్లు. కానీ ఇక్కడ వ్రాయబడిన మరొక పేరు ఉందట, ఆయనకు కలదట. అది ఆయనకే కానీ, అంటే గుర్రమ మీద వచ్చేవానికే కానీ మరి ఎవనికి తెలియదట. స్తోత్రం కలుగునుగాక. 13వ వచనం చూస్తే, రక్తములో ముంచబడిన, కింద 1వ వంక చూస్తే చిలకరించిన, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు, మరియు దేవుని వాక్యము అను పేరు ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఆయనకు వాక్యమని పేరు. ఎవరి వాక్యము? మానవుల వాక్యం కాదు, రాజుల వాక్యం కాదు, దూతల వాక్యం కాదు, దేవుని వాక్యమని ఆయనకు పేరు. ఆ వాక్యమే శరీరం ధరించుకుని కృపా సత్య సంపూర్ణునిగా ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం వచ్చేసాడు రక్షకునిగా. ఆయనకు ఒక పేరు ఉంది, దేవుని వాక్యము
అనేటటువంటి పేరు పెట్టబడి ఉన్నది. 14వ వచనం, పరలోకమందున్న సేనలు సైన్యములకు అధిపతి యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి, ఈయనకు గుర్రం కాదు, వాళ్ళు కూడా తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. అప్పుడు సంఘము ఎత్తబడినో లేదు 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 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలుతున్నాడు. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి తొక్కుతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రము మీద ఉంది, ఆయన తొడ మీద కూడా వ్రాయబడి ఉంది. నిజానికి ఆయన శరీరం అంతా పేరే పేరే పేరే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటాను కదా, కృపాకాలంలోనే బాబు క్షమించంటే ఎప్పుడు క్షమాపణ సిద్ధమే. తప్పైందయ్యా క్షమించటమే, పొరపాటు అయిందయ్యా వచ్చేసేయి, ఇంకెప్పుడు చేయనయ్యా సహాయం చేస్తాను. కానీ ఇదిగో యేసు ఈ రూపంతో వస్తాడు. కనికరం నో, జాలి నో, ఆదరణ నో, ప్రేమ నో, ఉగ్రత, పాపమునకు జీతం ఉగ్రత. మై గాడ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సన్నివేశాన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు కృపాకాలం, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు, సంఘం ఎత్తబడే వరకు ఏమో ఇంకా దైవజనుడు వేరే వేరేగా అర్థాలు చెప్తూ కొన్ని వచనాలు చెప్పేసి తర్వాత కూడా యేసు వస్తాడని ఏమన్నట్టు ఉండనివ్వండి, అలా ఉండనివ్వండి. కానీ ఇదిగో ఈ ప్రభు వచ్చే విధానం చూస్తే సంఘం కోసం వస్తున్నట్టు లేదు, తన పిల్లల కోసం వస్తున్నట్టు లేదు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అని సన్నివేశం కూడా జరగట్లేదు. ఆయన వస్తాడట, అంతే, స్టార్ట్. ఆ దినము ఎలా ఉంటుందో ఘోరం బాబోయ్. స్తోత్రం కలుగునుగాక. యేసు అలాగున సైన్య సమూహాలతో వచ్చి అది చేస్తాడు. ఈ సంఘాన్ని ఎత్తుకునేటటువంటి ఆ ప్రయత్నం ఈ మధ్యకాలం మహాశ్రమలు, చివరిలో ఇక తీర్పే. ఈ మధ్యకాలం మహాశ్రమలు, ఆ శ్రమలకు ముందే సంఘాన్ని దేవుడు పైకెత్తుకుంటాడని కొంతమంది, శ్రమల మధ్యన ప్రభు వస్తారని కొంతమంది, శ్రమలన్నీ సహించుకున్న తర్వాత చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఏం దేవుడు, ఏం సంఘం, ఏం చర్చి, వారానికోసారి వెళ్ళాలా, నెలకోసారి వెళ్తే సరిపోదా, ఆడ పెళ్ళికి వెళ్తే దేవుడు ఏమైనా కోప్పడతాడా, ముక్కు పీకేస్తాడా, కళ్ళు పీకేస్తాడా, ఏమైంది? ఈ చవకబారు ఆలోచనలు. అవి దేవుని పట్ల ప్రేమ భయము ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు అవి. నిజానికి దేవుని యొక్క ఆ ఉన్నత తత్వాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన మహిమను భూమి మీద మట్టి ఉన్న మనమే నేలను పడేసే పరిస్థితి. నా దేవుడు గొప్పవాడంటూ పాటలు పాడే దేవుని మాటను నేలను అన్యజనుల మధ్యనే మనమే కింద పడేస్తున్నాం. ఆ భక్తిని వాళ్ళ ముందు ఏమీ కాదు, మా దేవుడు ఏమీ లేదు, ఏం చేసినా పర్వాలేదు, మా దేవుడు గొప్పవాడు అంటాం, ఏం చేసినా పర్లేదంటూ వాళ్ళతో పాటు జతగట్టేస్తాం. మా దేవుడు మామూలుడు కాదంటాం, వాళ్ళతో పాటు తిరిగేస్తాం. తిరగొద్దని కాదు, అక్కడ వాళ్ళు చేసేవన్నీ చేసుకుపోతాం, వాక్యానుసారం కానివి. మనమే కాళ్ళతో తొక్కేస్తున్నాం, మనమే నేల మీద పడేస్తున్నాం, మనమే యేసు గొప్పవాడు అంటున్నాము. మన వైఖరి చూస్తే అన్యులే ముక్కును వేలేసుకుంటున్నారు. ఒక పక్కన గొప్పవాడు అంటున్నారు, ఇలా ఉంటున్నారు. మనకి వాళ్ళకి తేడా ఏముంది? తేడా ఏముండదని కొంతమంది భక్తులు చెప్తున్నారు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు మర్చిపో, నువ్వు తేడా గీడా పో, లోకంతో పాటు కలిసి. చీకటి కావాలా వెళ్ళిపో, చీకటి కార్యాలా వెళ్ళిపో, పర్వాలేదు, యేసు నీ కోసం వస్తాడులే, కాపాడతాడులే. అంత దూరం పోతా ఉన్నాయి బోధలు, అంత దూరం పోతూ ఉపదేశాలు వస్తూ ఉంటే ఆ దురద చెవులు కలిగి అందరూ కూడా ఆ బోధల వెనకాల పోతున్నారు. దేవుని పట్ల భయభక్తులు నేర్పించే బోధ, నేను సాక్షిగా ఉండాలని రోషం రప్పించే బోధ, ప్రభు నా కోసం ఇంత త్యాగం చేస్తే నేనెంత స్వార్థంతో ప్రభు నామానికి అవమానం వచ్చేలాగా మాట్లాడుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను. నా స్నేహితులు కూడా, నువ్వు చర్చికి వెళ్తావురా, ఆయన ఏం లేదులే, మాలాగే నువ్వు ఉంటున్నావు, ఇలాగుండరా బాబు చాలు. అందరూ కూడా ఇది మడిగట్టినట్టు నేను ఉండను, నేను ఎలాగుండను, నేను అక్కడ రానని అడుగువాడు ఉన్నాడు కదా, ఇలా తయారయ్యాడు. నీ బుద్ధివాడికి లేదు, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు చర్చికి వెళ్ళటం లేదా, నువ్వు ప్రభు బలి తీసుకోవట్లేదా,
నువ్వు కూడా యేసుప్రభుకి దండం పెట్టేది, మరి నువ్వెందుకు ఇలాగుంటున్నావు? వాడెందుకు అలా మడిగట్టుకున్నట్టు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి తినకూడదు, ఇలాంటి వాడు రాకూడదు అంటాడు. మీరు కూడా మారాలి, ఇలా ఉండకూడదు మీరని మా వెనకాల పడతాడేంటి? నువ్వు మా వెనకాల పడి పర్లేదురా బాబు అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు, చేయండి చేయండి అంటున్నావు. నీకు వాడికి ఏంటి డిఫరెన్స్? సంథింగ్ ఈజ్ రాంగ్. సిద్ధపడాలి సంఘం. ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడంటే ఇదే ఈ గుండె చప్పుడు. అయితే భయమన్నా ఉండాలి, లేకపోతే ప్రేమన్నా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అయితే భయమన్నా ఉండాలి, లేకపోతే ప్రేమన్నా ఉండాలి. అయితే భయమైన మాట వినేలా చేయాలి, లేకపోతే ప్రేమైన నీకోసం ఏమైనా చేస్తానయ్యా, నీకోసం నిప్పుల్లో దూకమంటావా, దూకేస్తాను, అంతగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడెప్పుడు నేను ఒక మాట విన్నాను, ఎక్కడో పేపర్లో చదివినట్టు గుర్తు, చాలా 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 కాలం క్రితం. అది కూడా ఒక దైవజనుడు ఏదో మాట చెబుతూ గోదావరి నది దగ్గర బ్రిడ్జి మీద ఇలా జరిగిందట రాజమండ్రిలో అని ఉదాహరణ చెప్పటం వల్ల అది నా మనసులో గుర్తుండిపోయింది. సాయంకాలం ఈ డబుల్ బ్రిడ్జి, త్రిబుల్ బ్రిడ్జి లేవు, మామూలు బ్రిడ్జే. సాయంకాలం అలా వ్యాహాలికి వెళ్ళారు. ఒక స్త్రీ పురుషుడు ప్రేమించుకుంటున్నారు అనుకోండి. కాసేపు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఒక వ్యక్తిని నీళ్లలో పడిపోతే కొట్టుకుపోతుంటే ఈ కింద చేపలు పట్టుకునే వాళ్ళు మునుగు తేలే వ్యక్తిని చూసి గబగబా ఆ పడవలు నడిపించుకుంటూ, కొంతమంది పడవలేటప్పుడు ఇంకా ఆలస్యం అవుద్దని వీళ్ళే దూకి ఈత కొట్టే వ్యక్తిని బయటకు తీసుకొచ్చి కడుపు నొక్కి బోర్లా పెట్టి ఒంగోబెట్టి మొత్తం నీళ్ళన్నీ కక్కించి, ఏమైందిరా బాబు ఏంటి సంగతి అంటే చివరికి తేలింది. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట పిల్ల. ఓ ఇష్టం. ఎంత ఇష్టం అన్నాడు? ఎంతైనా ఇష్టం అన్నాడు. నేనేం చేయమంటే చేస్తాను. ఓ ఏం చేయమని చేస్తానండి. చచ్చిపోమంటే చచ్చిపోతామండి. ఓ చచ్చిపోతాన్నాడు. అయితే దూకేందంట, దూకేసాడంట. ఈత రాదట అతనికి, దూకేసాడంట. ఆ పిల్ల ఏం పిల్ల అని చెప్పుకున్నారంట. అప్పుడు ఆ దైవజనుడు ఎక్కడో సువార్త చెబుతూ ఇలా జరిగింది రాజమండ్రిలో చెప్తే, ఆ తొలి దినాల్లో నేను విన్నాను. అంటే నేను ప్రేమ గురించి చెప్తున్నా. ఈ లోకరీతిగా తుచ్చమైన ప్రేమల కొరకే ప్రాణాలు తీసి ప్రాణాలు పెట్టేసేటటువంటి త్యాగాలు చేస్తుంటే మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమ మనకి ఇవ్వటం కోసం తన కొడుకును ఎలాంటి దారుణమైన హింసకు గురి చేశాడు. మనలను దక్కించుకోవటానికి, మనల్ని రక్షించుకోవటానికి కాదు. ఆ నరకపు యాతలు నేను గొల్లున ఏడుస్తూ పళ్ళు కొరక్కుండా బాబు అగ్ని కాలిపోతున్నాను అనే కేకలు మనం వేయకూడదని, ఆ కేకలు తాను వినకూడదని, దానికి కావలసిన విరుగుడుగా యేసుప్రభువును పంపించి ఆ కేకలన్నీ కూడా ఆయన హింసల్లో కొరడా దెబ్బల్లో పెట్టేసి అమాంత విశ్వాసమంతిచే చాలు నా కొడుకులైపోతారు, వచ్చేస్తారు నా దగ్గరికి అన్నాడు. ఇంత ప్రేమ చూపించాడా? ఆయన వెండి బంగారం ఇచ్చి ప్రేమ చూపించలేదండి. తన కొడుకును నీ స్థానంలో చంపేశాడు ఆయన. నువ్వు చచ్చిపోవలసి ఉండగా నువ్వు కాదు నా కొడుకుని చంపేస్తే నువ్వు బయటకు వచ్చే అన్నాడు ఆయన. అన్నట్టు పచ్చిగా చెబితే, యథార్థంగా చెబితే, కర్ర విరిచినట్టు చెప్తే నువ్వు చావటానికి వీల్లేదు. నో 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 నో, నాకు బదులు ఎవరు చావాలి కదా? ఎవరున్నారు నీ కోసం చచ్చిపోయేవాళ్ళు? ఎవరు లేరు. అమ్మ చచ్చిపోతే నువ్వు చేసావు, నువ్వే అనుభవించు, నీ కర్మ. చేయొద్దన్నా నువ్వు చేసావు, అనుభవించు. లోకమంతా అదే చెప్తుంది, కొడుకులు అదే చెప్తారు, భార్య అదే చెప్తుంది, నువ్వు చేసావు, నువ్వు అనుభవించు, నువ్వు వెళ్ళి నరకానికి అంటారు. ఇక్కడైతే ప్రేమలు బాగానే ఉంటాయి. అప్పుడు దేవుడు అంటాడు, నీకోసం ఎవరైనా నీ స్థలంలో ఈ శిక్ష భరిస్తారేమో చూసుకో అంటే, అమ్మ రాదు, నాన్న రాదు, కొడుకు రాదు, నువ్వు చేసావు. నరకం అంటే మామూలుగా అన్నీ చెప్పండి, ₹10 రుణం వచ్చింది ఇస్తారంటే ఇస్తారు ఎవరు, కానీ నరకంలో నా కోసం నువ్వు వెళ్తావా? దేవుడు నన్ను తప్పిస్తారట, నిప్పుల నుంచి బయటికి లాగుతాడట. ఈ నిప్పులు భరించేవాడు, ఈ నొప్పి భరించేవాడు, ఈ నరకయాతన భరించేవాడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకో అన్నాడు. ఎవడతాడు చెప్పండి? కన్నావు కాబట్టి తండ్రి అయ్యావు, కనబడ్డాము కాబట్టి కొడుకులు అయ్యాము, కానీ ఆ నరకంలో ఎవడు పడతాడు? డాడీ నువ్వే పో అంటారు ఖచ్చితంగా. కానీ మరి ఎవరు లేరా? ఆ తండ్రి అంటారు, ఎవరు లేరయ్యా. అయితే పోతున్నావా? పోవాలి కదయ్యా. మరి నీకు భయం ఏంటి? ఎవరైనా నాకు బదులు నీవుడు ఎలాంటి వాడివి, నీకోసం ఎవడు చచ్చిపోతాడని లోకం నాలుగు గీసుకున్నట్టుగా నా వంక దోస్తూ ఉంది. చెయ్యి నీకోసం చచ్చిపోవటమా? మనసున్నవాడు, తెలివున్నవాడు నీలాంటి పాపిష్టోడు కోసం ఎవడో చచ్చిపోడు, పుణ్యాత్ముడి కోసం చచ్చిపోతాడు అంటూ లోకం గ్రంథాలన్నీ ముందు పెట్టి నువ్వు ఇలాంటోడివి, నీకోసం ఎవడు చచ్చిపోతాడు? ఎవడు ఉమ్మేసి మరీ పోతాడు, త్వరగా పోరా బాబు నరకానికి. ఇంకా ఈ మాటలేంటి, డైలాగులేంటి అంటుంది లోకం. కనుక ఎవరు లేరయ్యా. నిజానికి నా స్థానంలోనికి అసలు ఒక వ్యక్తి రావాలంటే, ఆ నరకయాతన నాకు బదులుగా భరించాలి అంటే నా మీద మామూలు ప్రేమ కాదు, మహా ప్రేమతో ఉన్నవాడి నా స్థానంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.